గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది పిల్లలు మంచి రెస్పాన్స్ ఉంది. పిల్లలు మెటీరియల్ అనేది తీసుకుంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్ ఇన్ వన్ బుక్ అనేది దీని ప్రైస్ అనేది పెరిగింది. రీజన్ ఎందుకంటే నేను పోస్టల్ ఛార్జెస్ అనేది రేజ్ చేశాను. సో మ్యాక్సిమం పిల్లలు ఎవరైతే తీసుకుంటున్నారో ఈ ఈడియమ్స్ అనేది మనము 2 పార్ట్స్లలో డిస్కస్ చేసుకున్నాము, ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్. సో మ్యాక్సిమం డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ విల్ బీ ఏ లెంగ్దీ వీడియో, బట్ చాలా హెల్ప్ అవుతుంది ఇది. నేను ఎందుకంటే ఈ మెటీరియల్ అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ ఆల్రెడీ నేను చెప్పేశాను. సో వెళ్ళి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫర్దర్ కూడా ఈ మెటీరియల్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ మెటీరియల్ మ్యాక్సిమం ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి. సో ఎస్ఎస్సి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ కూడా ఇంకా ముందుకు చేయబోతాను. లెట్ us స్టార్ట్. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది. ఈడియమ్స్ ఇవి చాలు, ఇంక అంతకన్నా అవసరం లేదు. సో వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ అర్లియెస్ట్ ఇన్ 2 వీడియోస్. టు ఫెదర్ వన్స్ నెస్ట్ అంటే టు ప్రాఫిట్ ఇన్ ఏ డిస్హానెస్ట్ వే, అంటే లంచం తీసుకోవడం అనమాట. ఫెదర్ వన్స్ నెస్ట్ అంటే గూడు ఆల్రెడీ కట్టుకొని ఉంటారు. కట్టుకున్న తర్వాత ఆ ఫెదర్ అంటే ఈకలు అనమాట. అడిషనల్గా కింద పడిన ఈకలతో కూడా చేయడం అనమాట. అంటే వేరే వాళ్ళ ఈకలు తీసుకోవడము. అంటే ఈకలు అంటే ఏంటి, మామూలుగా రెక్కలు ఉంటాయి కదా వాటికి. సో డిస్హానెస్ట్ వేలో సంపాదించడం అనమాట. డ్యాంప్ స్క్విబ్ అంటే డిసప్పాయింటింగ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. సో చాలామంది కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ రాదు. సో ఇట్స్ ఫకింగ్ డ్యాంప్ స్క్విబ్ అంటారు అనమాట. అంటే డిసప్పాయింటింగ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. టు టేక్ సమ్ వన్ ఫర్ ఏ రైడ్ అంటే రైడ్ అంటే ఏంటి అంటే టు టేక్ సమ్ వన్ ఫర్ ఏ రైడ్ అంటే వాళ్ళని మోసం చేయడం అనమాట. అంటే మామూలు గుర్రం రైడ్ చేస్తాం కదా, అంటే వాళ్ళని తొక్కేయడం అని చెప్పుకోవచ్చు. సో టు చీట్ సమ్ వన్ అని చెప్పుకోవచ్చు. టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఆకాశము మరియు భూమిని కదిలించడం అనమాట. నేను అంత కష్టపడినాను నీకు తెలియదురా, ఐ హ్యాడ్ మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటారనమాట. హ్యూమన్ సర్వీస్ అంటే ఎక్సలెంట్ వర్క్. మీకోసం 2000 వీడియోలు అనేది అన్నెసెసరీ చేయలేడు, కావాలంటే చూసుకోండి. ఇట్స్ మై హ్యూమన్ సర్వీస్ టువర్డ్ సొసైటీ. బ్రతికిందానికి ఒక చిన్న ఎఫర్ట్ అనమాట. టు కాల్ ఇట్ ఎ డే అంటే టు కంక్లూడ్ ప్రొసీడింగ్స్. సో ఈ విధంగా టు కాల్ ఇట్ ఎ డే అంటే టు కంక్లూడ్ ప్రొసీడింగ్స్ అంటే కంక్లూడ్ చేయడం అంటే వైండ్ అప్ చేయడం అనమాట, అంటే క్లోజ్ చేయడం అనమాట. ఏదైతే ఈరోజు పని ఉందో చలో లెటస్ కాల్ ఇట్ ఎ డే అంటే లెటస్ వైండ్ అప్, లెటస్ క్లోజ్ ద వర్క్ అని చెప్పుకోవచ్చు. టు పుట్ అప్ విత్ అంటే ఐ కాంట్ పుట్ యూ అప్ విత్ యూ అని చెప్తే ఐ కాంట్ టాలరేట్ విత్ యూ అంటే నేను ఇంకా ఏగలేనని చెప్తారనమాట. లెటస్ ఫేస్ ద మ్యూజిక్ అంటే టు బేర్ ద కాన్సిక్వెన్సెస్. డోంట్ వరీ, ఐఎమ్ రెడీ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ అంటే ఎలాంటి చర్యలు జరిగినా కూడా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అనమాట. టు టేక్ టు హార్ట్ అంటే టు గ్రీవ్ ఓవర్ అంటే గుండెకి తీసుకోవడం అనమాట. అయ్యో ఇంత బాధగా పడడం అనమాట. వాష్డ్ దేర్ హ్యాండ్స్ ఆఫ్ అంటే చేతులు ఇలా కడుక్కోవడం అనమాట. డిసోసియేట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ అంటే అది నాకు సంబంధమే లేదు అని ఒక చేతులు దులుపుకోవడం అని చెప్పుకోవచ్చు. పుట్ హర్ ఫుడ్ డౌన్ అంటే టుక్ ఏ ఫర్మ్ స్టాండ్. ఒక్కసారి వాడు దిగాడంటే ఇంకా వాడు ఫర్మ్గా అంటే స్టడీగా ఉంటాడు, అంతే మంచిగా స్టాండ్ తీసుకుంటాడని చెప్పుకోవచ్చు అనమాట. హాల్సియన్ డేస్ అంటే హ్యాపీ డేస్ అనమాట. చూడండి, మీకోసం నిద్రాహారాలు మాని కూడా ఈ విధంగా ఆవలిస్తున్నామంటే ఎంత కష్టపడుతున్నాము. మీరు కూడా అలాగే కష్టపడండి, ఎందుకంటే మన తెలుగు వాళ్ళ కోసం చాలా తక్కువ మంది ఇలాంటి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అదిగాక ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, హాల్సియన్ డేస్ అంటే ఇంతకుముందు ఎవరైతే నా వీడియోస్ చూసి బాగా చదువుకొని బాగా డెడికేషన్గా ఉన్నారో మీ అందరికీ హ్యాపీ డేస్ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫెల్ ఆన్ స్టోనీ గ్రౌండ్ అంటే పడిపోవడం అనమాట. స్టోనీ గ్రౌండ్ మీద పడిపోవడము. సో అంటే హ్యావింగ్ ఏ లిటిల్ సక్సెస్ అనమాట. పడిపోవడం వల్ల ఏమవుతుంది, వాడికి అంత పెద్దగా సక్సెస్ అనేది రాదనమాట. హ్యాజ్ ఆల్ హిజ్ డక్స్ ఇన్ ఏ రో అంటే వాళ్ళ బాతులు ఏవైతే ఉన్నాయో ఒక రోలో ఉన్నాయంట. అంటే అది వెల్ ఆర్గనైజ్డ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా బాతులు ఫార్మింగ్ చూసారంటే ఒక నీట్గా ఒక కాలంలో వెళ్తాయన్నమాట. నెక్స్ట్ హ్యాజ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే హ్యాజ్ ఎ ప్రైవేట్ అజెండా అంటే తనకి ఒక పన్నాగం అనేది హీ హ్యాస్ గాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్
ఆ విధంగా పద్ధతి ఉందన్నమాట. ప్రైవేట్ అజెండా అనేది ఉంది మనం చెప్పుకోవచ్చు. డ్రీవ్ ఎ బ్లాంక్ అంటే డిడ్ నాట్ ఫైండ్ హిమ్ మనం, అతను మనకు కనపడలేదంట. డ్రీవ్ ఎ బ్లాంక్ అని చెప్పి. సో డ్రివెన్ అంటారు. డ్రా అంటే ఇట్లా రాయడం అనమాట. డ్రీవ్ అంటే అది పాస్ట్ ఫామ్ అనమాట. బ్లాంక్ ఇలా రాయడం అనమాట. అంటే నాకు కనపడలేదు, అందుకే నేను సర్కిల్ పెట్టాను. గెయిన్ సేయింగ్ అంటే రెఫ్యూజింగ్ అనమాట. అంటే నేను చేయలేదు అని చెప్పి రిఫ్యూజ్ చేయడము. టేకెన్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అంటే మేడ్ మై వర్డ్స్ ఆర్ యాక్షన్స్ ఇన్ ఎఫెక్ట్. మీరు ఎప్పుడన్నా విండ్ చూసారా? ఆ విండ్ ఉండే ఆ బోట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ సెయిల్ అనేది విండ్ వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ బోటు మూమెంట్ ఉండదు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే టేకెన్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అంటే నా వాళ్ళు ఏం చేశారంటే నా వర్డ్స్ ఏదైతే నేను చెప్తున్నానో అవి ఇన్ఎఫెక్టివ్ చేయడం జరిగిందనమాట. పోర్స్ కోల్డ్ వాటర్ ఆన్ డిసప్రూవ్ ఆఫ్ అంటే కోల్డ్ వాటర్ అనేది పోయడం అంట. పోర్స్ కోల్డ్ వాటర్ ఆన్ అంటే డిసప్రూవ్స్ ఆఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లీవ్ అనేది నాట్ గ్రాంటెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఎవరైతే నువ్వు లీవ్ కోసం వెళ్తారో చన్నీళ్ళు చల్లడం అనమాట. అంటే వాడు అనుకున్నదంతా డిస్పైర్ చేయడం, అంటే కన్నీరు మున్నీరు అవుతాయి అన్నమాట. లెట్ హర్ హెయిర్ డౌన్ అంటే రియల్లీ ఎంజాయ్. తాను పూర్తి వెంట్రుకలన్నీ కిందికి ఇట్లా విడదీసి ఎంజాయ్ డ్యాన్స్ చేస్తుంది అనమాట. రియల్లీ ఎంజాయింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ అంటే ఐ వాజ్ ఇన్ ఏ ప్యానిక్ అని చెప్పుకోవచ్చు. నేను భయపడిపోయినానని చెప్పి చెప్పుకోవాలన్నమాట. అంటే జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ అంటారనమాట. ఈ విధంగా స్కిన్ ఉంది కదా, సో జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ అని చెప్పి అంటే టేకింగ్ హర్ ఫర్ ఏ రైడ్ అంటే ట్రయింగ్ టు ఫూల్ హర్ సమ్వన్ అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను. ట్రయింగ్ టు రైడ్ సమ్వన్ అంటే చీటింగ్ ఆర్ డిసీవింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫిట్ ఆఫ్ ద బ్లూస్ అంటే డిప్రెషన్ అనమాట. అంటే చాలా బాధగా ఫిట్ ఆఫ్ ద బ్లూ అని చెప్పి చెప్పుకోవచ్చు. యూథోపియన్ ఐడియా అంటే ఇట్స్ ఒక ఇమాజినరీ ఐడియాగా మనం తెలుసుకోవాలి. గెట్టింగ్ ఇంటి రో అంటే పికింగ్ అప్ ఎ ఫైట్ అనమాట. క్వారలిజం ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారనమాట. గెట్టింగ్ ఇంటూ ఏ రో అంటారనమాట. ఏ స్మాల్ ఫ్రై అంటే ఇట్స్ అ వేస్ట్ అనమాట. అది ఎందుకు అంత తక్కువ ఫ్రై చేసావు, అది వేస్ట్, బాగా చేయాల్సిందే అంటారు అనమాట. స్మాల్ ఫ్రై అంటారనమాట. లాజ్ యువర్ హెడ్ అంటే గెట్ యాంగ్రీ అగ్రెసివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాడి తల పోయింది వాడి, హీ లాస్ట్ హిజ్ హెడ్ అంటే చాలా కోపంగా ఉన్నాడు, వేస్ట్, ఇప్పుడు వెళ్ళొద్దు వాడి దగ్గర. అవుట్ ఆఫ్ స్పిరిట్స్ అంటే గ్లూమీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అవుట్ ఆఫ్ స్పిరిట్స్ అనమాట. నో బ్యాక్ బోన్ అంటే ఏమి స్ట్రెంగ్త్ లేదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆన్ దే టోస్ అంటే అలర్ట్ అనమాట. యూ హ్యావ్ టు బీ ఆన్ దే టోస్ ఆల్వేస్ అంటే బాగా రెడీగా ఉండాలా, అలర్ట్గా ఉండాలా అని. లుక్ ఇన్ టు అంటే స్క్రూటినైజ్, ఇన్వెస్టిగేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. గో త్రూ అని కూడా చెప్పుకోవచ్చు అన్న. అవుట్ ఆఫ్ మై విట్స్ అంటే గ్రేట్లీ కన్ఫ్యూజ్డ్ అంబిగ్విటీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అవుట్ ఆఫ్ మై విట్స్ అనమాట. గ్రేట్లీ కన్ఫ్యూజ్డ్ అని మనం గుర్తుంచుకోండి. కాల్ ఎ స్పేడ్ అంటే టు స్పీక్ ఇన్ స్ట్రైట్ ఫార్వర్డ్ మేనర్ లేదా ఫ్రాంక్లీ అనమాట. అంటే టిట్ ఫర్ టాట్ అనమాట. నువ్వేం చెప్తే దానికి. కాల్ ఎ స్పేడ్ అంటారనమాట. నెక్స్ట్ స్పేడ్ అనేది ఎక్కడ ఉంటుంది, మనం ఇస్పెటాకులు ఆడతాం కదా, దాంట్లో స్పేడ్, కలావరు, డైమండ్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అది మనం చూసుకోండి. హార్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కాల్ ఏ స్పేడ్ అంటే స్పీకింగ్ ఫ్రాంక్లీ, డైరెక్ట్ మొగం మీదే మాట్లాడడం. టు ప్లే సెకండ్ ఫిడిల్ అంటే టు టేక్ ఏ సబార్డినేట్ రోల్ అనమాట. సెకండ్ ఫిడిల్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే, సెకండ్ ఫిడిల్ అంటే స్ట్రాంగ్ అనమాట. దాని తర్వాత ఉండేదాన్ని సబార్డినేట్ రోల్ అంటారనమాట. జంపింగ్ డౌన్ మై థ్రోట్ అంటే ఇక్కడ గొంతులోకి దూకడం అని కాదు, అంటే అంత నుంచి మన కోపం తీయడం అనమాట. స్కోల్డింగ్ లేదా అబ్యూజింగ్ అనమాట, తిట్టడం అనమాట. అంటే జంపింగ్ డౌన్ మై థ్రోట్ అంటే జంపింగ్ అనేది ఇక్కడ నుంచి జంప్ చేశాడంటే కోపంగా తిట్టాడనమాట. ఎగ్డ్ యూ ఆన్ అంటే డిస్కరేజ్ అనమాట. అంటే కోడిగుడ్లు ఇసిరేస్తే ఏమవుతారు, మనం వచ్చిన అల్లుడిని ఇసిరేస్తే ఆటోమేటిక్గా వాడికి డిస్కరేజ్ చేసినట్లు, అంటే అవన్నీ అవమానించినట్లు అనమాట. ఫిట్ టు హోల్డ్ ఏ క్యాండిల్ అంటే సుపీరియర్, డామినేట్. క్యాండిల్ అన్న చెప్పుకోవచ్చు, ల్యాంటర్న్ అనమాట. ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఒలింపిక్స్ జరుగుతాయి, అక్కడ ఒకరు ఈ విధంగా లీడ్ చేస్తారనమాట ఆ ల్యాంటర్న్ తీసుకొని. అంటే ఆయన ఫిట్ అనమాట. అది మనం అభినవ్ బింద్రా మనం తెలుసు, ఆయన మంచి షూటరు. సో ఆయన ఈ విధంగా క్యాండిల్ హోల్డ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోండి ఇండియా తరపు నుంచి. పేయింగ్ త్రూ ద నోజ్ అంటే పేయింగ్ టూ మచ్ అనమాట. అంటే నీ ముక్కుతోటి పే చేయడం అనమాట. నువ్వు అంతగా మోసం చేసిన తర్వాత యూ హ్యావ్ టు పే టూ మచ్ అనమాట. క్యాస్టింగ్ పర్ల్స్ బిఫోర్ స్వైన్ అంటే ముత్యాలు అనేది పంది ముందర వేస్తే ఏమవుతుంది,
ఆఫరింగ్ గుడ్ థింగ్స్ టు అన్డిజర్వ్డ్ పీపుల్ అనమాట. దానికి ఏం తెలుసు ముత్యాల వాల్యూ, ఆ ముత్యాల వాల్యూ ఎవరైతే ఆ ఆభరణాల వాల్యూ అనేది ఆ సునార్కి మాత్రమే తెలుసు అనమాట. ఇన్ ద లాంగ్ రన్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలు అనేది చేస్తున్నాను కదా, ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పిల్లలకి అనేది చాలా హెల్ప్ అవుతుంది మన తెలుగు వాళ్ళకి అనేది. లెట్ ద గ్రాస్ గ్రో అండర్ దేర్ ఫీట్ అంటే గడ్డి అనేది ఫీట్ కింద ఈ విధంగా గ్రాస్ అనేది మొలుస్తూ ఉందంట. అంటే డూయింగ్ ద వర్క్ అనమాట. వాడు అలాగే కూర్చొని ఉన్నాడు, గడ్డి కూడా మొలిసేసిందిరా, వాడు ఇంకా ఆ పని చేయలేదు అని చెప్పి. లీవింగ్ ద యూఎస్ఏ ఫర్ గుడ్ అంటే మనము పర్మనెంట్లీ వదిలేయాలి అమెరికాని మంచి పని కోసం అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కట్ ద గార్డియన్ నాట్ అంటే గార్డియన్ నాట్ ఇలా ఉంటుంది, దాన్ని కట్ చేయడం అంటే రిమూవ్ విత్ ద డిఫికల్టీ అనమాట. దాన్ని తీసేయడం అనమాట, చాలా డిఫికల్టీతో తీయడం అనమాట. అంటే అంత గార్డియన్ నాట్ ఒక్కసారి వేసామంటే అది పోదనమాట, అంత స్ట్రాంగ్ ఉంటుంది, దాన్ని తీయలేమని చెప్పి చెప్తున్నాడు అనమాట. టుక్ ఏ లీప్ ఇన్ ద డార్క్ అంటే టుక్ ఏ రిస్క్ అనమాట. అంటే మనం ఏదన్నా చీకటి గదిలోకి వెళ్ళి చూడడం అనమాట, తొంగి చూడడం అంటే అది మనము రిస్కే కదా, అక్కడ పాము ఉండొచ్చు. సో టేకింగ్ ఎ రిస్క్ అనమాట. టు టుక్ ఏ లీప్ ఇన్ ద డార్క్ అనమాట. ఏ కేక్ వాక్ అంటే ఇది నాకు ఇప్పుడు నేను ఈ వీడియోలు ఉన్నాయి, నాకు ఇట్స్ ఎ కేక్ వాక్ అనమాట. ఇది ఒక ఈజీ అచీవ్మెంట్ ఫర్ మీ అనమాట. కూర్చునేది 1.5 అవర్ అయినా కానీ మీరు ఏ విధంగా అయితే 1.5 అవర్ వింటున్నారో అదే విధంగా 1.5 అవర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. ఇట్స్ ఎ కేక్ వాక్, ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ అంటారు అనమాట. అంటే ఫాస్ట్గా చేయొచ్చు, ఈజీ అనమాట. లెట్ స్లీపింగ్ డాగ్స్ డై ఇట్స్ లై అనమాట. డోంట్ బ్రింగ్ అప్ అండ్ ఓల్డ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అంటే పాత ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని తోడద్దు అంటారనమాట. మనం మర్చిపోవాలి. లెటస్ లీడ్ ఎ గుడ్ లైఫ్ అంటారనమాట. సో ఇక్కడ లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అని అంటారనమాట. సో ఎవరైతే ఆ కుక్కలు ఉన్నాయో పడుకోండేటివి అట్లే పడుకొని బయటికి తీసుకురాద్దు అని, మీలో ఉన్న కుక్కని తీసుకురాద్దు అని దాని అర్థము. బీ బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటే మన నోట్లో సిల్వర్ స్పూన్తో పుట్టడం అనమాట. అంటే వాడు చిన్నప్పటి నుంచి వాడు సిల్వర్ స్పూన్ పిల్లాడరా అంటే వాడు బాగా మంచి రిచ్ రా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. టు డ్రైవ్ హోమ్ అంటే టు ఎంఫసైజ్ అనమాట. అంటే ఒకరిని ఎంఫసైజ్ చేయడం అనమాట. ఎంఫసైజ్ ఏంట్రా అనేది అంటే ఎలాబరేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టు బీ అబోవ్ బోర్డ్ అంటే టు బీ హానెస్ట్ ఇన్ ఏ బిజినెస్ డీల్ అనమాట. టు బీ అబోవ్ బోర్డ్ అంటే బాగా సిన్సియర్గా ఉండడం ఏదైనా బిజినెస్ డీల్ చేస్తే. టు క్రై వోల్ఫ్ అంటే టు గివ్ ఫాల్స్ అలారం అనమాట. అంటే టు క్రై వోల్ఫ్ అనేది ఫాల్స్ అలారం అంటే ఒక అలారము ఒక ఫాల్స్గా అనమాట. అంటే అది ఏదన్నా అపాయం లేదు కానీ అలర్ట్ చేసేస్తుంటారనమాట. టు క్రై వోల్ఫ్ అంటే ఆ విధంగా చెప్పుకోవచ్చు. అండ్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 70 అంటే ఇక్కడ మోర్ దాన్ 70 ఇయర్స్గా మనం తెలుసుకోవాలి. అంటే వాడేంటంటే నాకు 70 ఇయర్స్ లేవు అని అంటాడు అనమాట. అంటే లేదు, యు ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్ అంటే యు ఆర్ మోర్ దాన్ 70 ఇయర్స్ అనమాట. అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే ప్రైవేట్ ఎండ్ టు సర్వ్ అనమాట. ఇట్స్ యాక్స్ టు గ్రైండ్ అనమాట. ఇట్స్ ఎ ప్రైవేట్ ఎండ్ టు సర్వ్. ఈ గేవ్ వెంట్ టు హిజ్ ప్లెజర్ విత్ ఎ స్మైల్ అంటే గివింగ్ వెంట్ అంటే ఎక్స్ప్రెసింగ్ అనమాట, చెప్పడం. హస్బెండ్ అవర్ రిసోర్సెస్ అంటే సేవింగ్ అనమాట. అంటే మన హస్బెండ్ ఏ విధంగా అయితే మనము ఆ రిసోర్సెస్ కోసం ఎత్తిపెట్టుకుంటాం ముసలిమొప్పున, ఆ విధంగా మనం కూడా సేవ్ చేసుకోవాలా మన మనీని అని చెప్పి హస్బెండ్ని ఆ విధంగా చేసి చెప్పుకుంటాను. ఫోమ్ అట్ ద మౌత్ అంటే వాడు చూడరా నోట్లో నుంచి నురుగు వస్తుంది, వాడికి ఎంత కోపంగా ఉన్నాడు తిక్కనాయలు అంటారనమాట. టు బ్రింగ్ అబౌట్ అంటే అది ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు కాజ్ హ్యాపెన్ అనమాట, అది జరుగుతుంది అని చెప్పి. డొమిసిల్స్ స్వాడ్ అంటే అండ్ ఇంపెండింగ్ బట్ అన్సర్టైన్ డేంజర్గా చెప్పుకోవచ్చు. డొమికల్స్ స్వాడ్ అనమాట. సో ఇది ఒక అన్సర్టైన్ డేంజర్ అని గుర్తుంచుకోండి. క్యారీ అవుట్ యువర్ ఆర్డర్స్ టు ద లెటర్ అంటే లిటరలీ అండ్ స్ట్రిక్ట్లీగా మనం తెలుసుకోవాలి. సో క్యారీ అవుట్ చేయడము వాళ్ళ ఆర్డర్స్ని టు ద లెటర్ అంటే అది ఒక రాతపూర్వకంగా ఆర్డర్స్ అనేది స్ట్రిక్ట్లీగా ఫాలో కావాలా అని చెప్పి. అఫ్రైడ్ ఆఫ్ హర్ ఓన్ షాడో అంటే తన నీడని చూసే వెరీ నర్వస్, ఫ్రైట్ అండ్ భయపడి ఉందన్నమాట. 40 వింగ్స్ అంటే 40 సార్లు ఇట్లా కళ్ళు కొట్టడం అనమాట. వింక్ అంటే ఇట్లా కళ్ళు కొట్టడం. ఈ షార్ట్ న్యాప్ అనమాట, అంటే అట్లా నిద్రపోవడం అనమాట కొద్దిసేపు. అందుకే మధ్యాహ్నం పూట ఒక పవర్ న్యాప్ అనేది తీసుకోవాలన్నమాట. 1/2 అవర్ అని నిద్రపోవాలి. పింక్ స్లిప్ అంటే నువ్వు సరిగ్గా పని చేయకుంటే నేను పింక్ స్లిప్ ఇచ్చేస్తాను రా అంటారు, అంటే రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ సెట్ అబౌట్ అంటే టుక్ స్టెప్ టువార్డ్స్ అనమాట. అంటే ఏదైనా ఒక పని చేయడానికి టేకింగ్ స్టెప్ టువార్డ్స్ అనమాట. గో త్రూ ద హూప్స్ అంటే బీ మేడ్ టు అండర్గో గ్రూయిలింగ్ టెస్ట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే కొన్ని గ్రూయిలింగ్ టెస్ట్స్ చేయడానికి యూ హ్యావ్ టు బీ రెడీ అనమాట. ప్లేయింగ్ డక్స్ అండ్ డ్రేక్స్ అంటే
స్పెండింగ్ ఫూలిష్లీ, తెలియకుండా ఎట్లంటే అట్లా ఖర్చు పెట్టడాన్ని ప్లేయింగ్ డక్స్ అండ్ డ్రేక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కర్టెన్ లెక్చర్ అంటే కాషనరీ టాక్ గివెన్ ఇన్ ప్రైవేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కర్టెన్ లెక్చర్గా మనం తెలుసుకోవాలి. సో ఎలాంటిది, ఒక కాషనరీ టాక్ అనమాట, ప్రైవేట్లో మాట్లాడడము. కాషనరీ అంటే బాగా కేర్ఫుల్గా అనమాట. టు కార్వ్ అవుట్ ఎ నిచీ ఫర్ హిమ్సెల్ఫ్ అంటే టు డెవలప్ ఏ స్పెసిఫిక్ పొజిషన్ ఫర్ హిమ్సెల్ఫ్ అనమాట. కార్వ్ అవుట్ నిచీ ఫర్ హిమ్సెల్ఫ్ అనమాట, డెవలపింగ్ ఏ స్పెసిఫిక్ పొజిషన్ ఫర్ హిమ్సెల్ఫ్. టు ద లెటర్ అంటే టు ఇన్ ఎవ్రీ డీటెయిల్గా మనం తెలుసుకోవాలి, ఇన్ డీటెయిల్గా గుర్తుంచుకోవాలి. ఆన్ ద సేమ్ పేజ్ అంటే థింగ్స్ ఇన్ ఏ సిమిలర్ వే, వాడు అలాగే ఆలోచిస్తాడు, నువ్వు అలాగే ఆలోచిస్తావు, ఇట్స్ ఇన్ ద సేమ్ పేజ్ చెప్పుకోవచ్చు. ఇన్ ద ఎయిర్ అంటే అండర్ కన్సిడరేషన్గా మనం తెలుసుకోవాలి, ఇట్ ఈస్ ఇన్ ద ఎయిర్ అంటారు. గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే ప్లాన్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్ అనమాట. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే మళ్ళీ ఇంకొకసారి ఆ బోర్డు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట, ప్లాన్ చేయడం అనమాట. టు బీ లెడ్ బై ద నోజ్ అంటే ఇక్కడ ఫాలో సబ్మిసివ్లీ అంటే ఒప్పుకొని ఫాలో అయిపోవడం అనమాట. టు బీ లెడ్ బై ద నోస్ అనమాట. రైజెస్ విత్ ద లార్క్ అంటే తొందరగా, లార్క్ అనేది పక్షి, తొందరగా లేయడం, వెరీ ఎర్లీగా. పొద్దున్నే కోడి ఏ విధంగా అయితే లేస్తుందో లార్క్ అనే బర్డ్ కూడా ఉంటుందన్నమాట, స్కై లార్క్ అంటారనమాట. ఆ లార్క్ అనే వర్డ్ ఎప్పుడు లేస్తుంది, తొందరగా మార్నింగ్ వెరీ ఎర్లీగా లేస్తుందన్నమాట. బీ లైన్ టు అంటే రష్డ్ అనమాట, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం. యువర్ బీ లైన్ టు దట్ ప్లేస్ అంటారనమాట, అక్కడికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ మీ అంటే దే ఈజ్ సమ్ వన్ టు బ్యాక్ యూ అప్ అంటే ఈ విధంగా సపోర్ట్ అనమాట. గో డచ్ అంటే డివైడ్ ద కాస్ట్, ఫ్రెండ్స్ వెళ్తారు, రే నా దగ్గర అంత డబ్బు లేదురా, లెటస్ గో ఫర్ డచ్ అంటారనమాట, అంటే సమానంగా పంచుకోవడం అనమాట. నెక్స్ట్ ఏ క్లోజ్ ఫిస్టెడ్ మ్యాన్ అంటే ఎప్పుడు ఫిస్ట్ అంటే ఏంటిది, క్లోజ్ అంటే ఇట్లా మూసేయడం అనమాట, క్లోజ్ చేయడము. ఫిస్టెడ్ మ్యాన్ అంటే వాడు ఎప్పుడు డబ్బులు బయటకు తీయడనమాట, ఒక పిసినారి. అల్మా మ్యాటర్ అంటే ఇన్స్టిట్యూషన్ వేర్ ఐ గాట్ ఎడ్యుకేషన్ అనమాట. ఏ ఇన్స్టిట్యూషన్ ఇది, ఎక్కడైతే నాకు ఎడ్యుకేషన్ అనేది నేను ఐఎమ్ ద అల్మా మ్యాటర్ ఆఫ్ శ్రీ సత్యసాయి హై స్కూల్ అనమాట, కదిరి. నెక్స్ట్ మేక్ అమెండ్స్ ఫర్ అంటే కంపెన్సేషన్ ఇవ్వడం అనమాట, దట్ ఈస్ కాల్డ్ మేక్ అమెండ్స్ ఫర్ అంటారు. మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్ అంటే చిన్న మోల్ హిల్ నుంచి ఒక పెద్ద కొండని తయారు చేయడం అనమాట, అంటే ఒక ఒక చిన్న గోరంతని కొండంత చేసి చెప్పడం అంటారు. ఎగ్జాగరేట్ ఏ మైనర్ ప్రాబ్లం టు గివ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు లిటిల్ థింగ్స్, చిన్న చిన్న లిటిల్ థింగ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. లెఫ్ట్ మీ హై అండ్ డ్రై అంటే లెఫ్ట్ మీ అలోన్ టు డూ ద వర్క్ అనమాట, నన్ను ఒకనే వదిలేయడం అనమాట. ఆ విధంగా ఆ పని చేయడానికి ఒకనే వదిలేయడం. టు బీ స్నేక్ అంటే పాము ఎప్పటికైనా కానీ ఒక హిడెన్ ఎనిమీ అంట, దాక్కొని ఉంటుంది గడ్డిలో, ఎప్పుడైనా కాటేస్తుంది. డ్రాగ్ వన్స్ ఫీట్ అంటే బీ రిలక్టెంట్ టు యాక్ట్ అనమాట, అంటే ఒక కాలు ఇట్లా లాగడం అనమాట. బీ రిలక్టెంట్ టు యాక్ట్, నువ్వు పని చేయవు కానీ వాళ్ళని లాగుతూ ఉంటే వాళ్ళని కూడా పని చేయనివు అనమాట. ఫర్ కీప్స్ అంటే లెటస్ కీప్ ఫర్ కీప్స్ అంటే ఇది మనము ఫర్ ఎవర్ పెట్టుకున్నాం ఈ పుస్తకం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మేడ్ లైట్ ఆఫ్ అంటే ట్రీటెడ్ ఇట్ లైట్లీ, అంటే దాన్ని ఏదన్నా మనం పట్టించుకోకుండా లైట్గా ట్రీట్ చేయడం అనమాట. ఎవ్రీ ఇంచ్ ఏ జెంటిల్మెన్ అంటే ప్రతి ఒక్క అణువు జెంటిల్మెన్ అంటే ఎంటైర్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. గ్యాల్ అండ్ వామ్వుడ్ అంటే హేట్ఫుల్ అనమాట, గ్యాల్ అండ్ వామ్వుడ్ అనమాట అంటే హేట్ఫుల్ స్పీచ్ అనమాట. సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అంటే టు హ్యావ్ ఎ వెరీ గుడ్ సేల్గా మనం తెలుసుకోవాలి. సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అంటే ఇప్పుడు నా మెటీరియల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సెల్లింగ్ లైక్ ఏ హాట్ కేక్స్ అనమాట. చాలామంది పిల్లలు ఆల్ ఓవర్ ద ఇండియా కాల్ చేస్తారు, సో దే ఫీల్ వెరీ హ్యాపీ విత్ ద కంటెంట్. స్కాట్ ఫ్రీ అంటే అన్పనిష్డ్, వాడిని వదిలేశారు రా, వాడు ఎంత తప్పు చేసినా కూడా వీ లెఫ్ట్ హిమ్ స్కాట్ ఫ్రీ అంటే అన్పనిష్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటే ఎవరైనా కుడి చేత్తో ఇస్తే వీడు మాత్రం లెఫ్ట్ హ్యాండెడ్ ఇస్తాడనమాట, అంటే అండ్ అంబిగ్యూయస్ కాంప్లిమెంట్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. అంబిగ్యూయస్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, వాడు పాజిటివ్గా ఇస్తున్నాడా మనల్ని నెగిటివ్గా ఇస్తున్నాడా అని. బియాండ్ ద పేల్ అంటే అన్యాక్సెప్టబుల్ అనమాట, రే నువ్వు చెప్పింది ఏమన్నా రా, నేను అన్యాక్సెప్టబుల్ రా అంట. ఈ కుక్కు ఇన్ ద నెస్ట్ అంటే కుక్కు అనేది ఆ నెస్ట్లోకి వచ్చి ఉంటుంది అనమాట. కుక్కు ఆ నెస్ట్లో పనే లేదు. ఇప్పుడు ఏదైతే కోయిల్ ఉందో ఆ కోయిల్ అనేది దానికి గుడే కట్టించుకోదు, గూడు అదేం చేస్తుంది, కాకి గూడులోకి వెళ్ళిపోతుంది అనమాట. అది కుక్కు ఏం చేస్తుంది, ఎవరి గూడులో ఉంది, కాకి క్రో గూడులో ఉందన్నమాట. సో ఇది అన్వెల్కమ్ ఇంట్రూడర్ అంటే బయట నుంచి వచ్చినోడు అన్నీ మనము వెల్కమ్ చేయలేదన్నమాట, కాబట్టి ఈ కుక్కు ఇన్ ద నెస్ట్ అంటారు. వీల్ అండ్ ఓ అంటే
గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్గా మనం తెలుసుకోవచ్చు. వీల్ అంటే గుడ్ టైమ్స్, ఓ అంటే బ్యాడ్ టైమ్స్. కాల్ ఇన్ క్వశ్చన్ అంటే ఛాలెంజ్ చేయడం అనమాట, ఒకరిని ఈ విధంగా ఛాలెంజ్ చేయడము. టు కీప్ ఇన్ అబియాన్స్ అంటే వాడికి అసలుకు ఇన్ స్టేట్ ఆఫ్ సస్పెన్షన్ అనమాట. వాడికి తెలియదు ఏం జరుగుతుంది ఇక్కడ. చాలామంది పిల్లలు ఉన్నారు నా వీడియోస్ గురించి అసలు తెలియదు ఏం జరుగుతుందో. అబియాన్స్ అంటే వాడిని ఆ విధంగా దూరంగా పెట్టడం అనమాట. టు బీ ఇన్ ఫిక్స్ అంటే ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో పెట్టడం అనమాట. టు బీ ఇన్ ఫిక్స్ అంటారు అనమాట. వెట్ బిహైండ్ ఇయర్స్ అంటే ఇక్కడ వెట్ అంటే ఇంకా చూడరా రే నువ్వు పిల్లోడురా, నీకు ఇంకా చెవుల వెనకాల వెట్టుగానే ఉందిరా ఇంకా అంటే నువ్వు చిన్నపిల్లాడురా, నీకు అంతగా ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి అనమాట. ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను స్కాలర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇంత కంటెంట్ క్రియేషన్ చేసి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ అన్నీ ఇట్స్ అ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట నన్ను ఎగ్జాంపుల్గా. బీర్ ఇన్ మైండ్ అంటే రిమెంబర్ అనమాట, గుర్తుపెట్టుకోవడం అనమాట. టు క్లిప్ వన్స్ వింగ్స్ అంటే ఒకరి యొక్క పక్షి వింగ్స్ని క్లిప్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఎగిరే శక్తి తగ్గిపోతుంది అనమాట. అంటే టు డిప్రైవ్ అంటే తగ్గించడం అనమాట, ఒకరి యొక్క పవర్ అనమాట. ఫాస్ట్ అండ్ లూజ్ అంటే టు యాక్ట్ ఇన్ అన్ అన్రిలయబుల్ వే అనమాట. అంటే ఫాస్ట్గా లూజ్గా అంటే ఒక అన్రిలయబుల్ అంటే నమ్మకం లేని పద్ధతి ద్వారా అనమాట యాక్ట్ చేయడము. ఫదర్ వన్స్ ఓన్ నెస్ట్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ, నో ప్రాబ్లం అంటే లంచం తీసుకోవడం అనమాట. పుల్ ఏ ఫాస్ట్ వన్ అంటే ప్లేయింగ్ ఏ ట్రిక్ అనమాట, ఒకరిని మనము మోసం చేయడము. గ్రీజ్ ద పామ్ అంటే గ్రీజ్ పామ్ కంటే ఇది చెయ్యి కదా పాము, గ్రీజింగ్ అంటే మనం లంచం తీసుకోవడం అనమాట. స్టేవ్ ఆఫ్ ద హంగర్ అంటే డీలే అనమాట. అంటే ఒకరిని స్టేవ్ ఆఫ్ అంటే ఈ విధంగా ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాడిని స్టేవ్ ఆఫ్ ద హంగర్ అంటే డీలే చేయడం. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటే కుక్క వెళ్ళి రాంగ్ ట్రీ ముందర మురుగుతుందన్నమాట. అంటే మిస్డైరెక్టింగ్ హిజ్ ఎఫర్ట్స్ అనమాట. అక్కడికి వెళ్ళి మురిగితే ఏమొస్తుంది, సో యూ బెటర్ గో టు ఆ సమ్మన్ అనమాట. డాగ్ ఈట్స్ డాగ్ అంటే కుక్కలు తినడం అని కాదు, రూత్లెస్లీ కాంపిటేటివ్, అంత కాంపిటీషన్ ఉంది బయట అని చెప్పి డాగ్ ఈట్స్ డాగ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. పౌండ్ ద పేమెంట్ అంటే స్మాష్ ద స్ట్రీట్గా మనం తెలుసుకోవాలి. సో పౌండ్ ద పేమెంట్ అంటారనమాట. సో చాలా ఇంపార్టెంట్ స్మాష్ ద స్ట్రీట్. టు కమ్ క్లీన్ అంటే టు కన్ఫెస్ ద క్రైమ్ అనమాట, తను ఒప్పుకోవడం అనమాట తను చేసిన తప్పుని. వర్ కెప్ట్ ఇన్ అ డార్క్ అంటే వర్ నాట్ ఇన్ఫార్మ్డ్ అట్ ఆల్. సో ఈ విధంగా కెప్ట్ ఇన్ అ డార్క్ అంటే అసలు ఇన్ఫార్మే చేయలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వాడికి అసలుకి చెప్పలేదు, వాడిని చీకట్లో ఉంచారు అని. పాసింగ్ ద బక్ అంటే బ్లేమ్ సమ్వన్ ఎల్స్ అంటారనమాట. సో ఈ విధంగా పాస్ చేయడము డబ్బులు, సో ఒకరిని బ్లేమ్ చేయడము. సార్టెడ్ అవుట్ అంటే రిజాల్వ్డ్ అనమాట, అది రిజాల్వ్ అయిపోయింది అని చెప్పి. సెట్ ఆఫ్ అంటే ఈ విధంగా స్టార్టెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఏదన్నా సెట్ ఆఫ్ చేశారంటే స్టార్ట్ చేశారు. పిల్లర్ టు పోస్ట్ అంటే ఆ పిల్లర్ నుంచి ఆ పోస్ట్ వరకు అంటే వాడు చాలా ట్రై చేశాడు రా మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. ఫస్ట్ బ్లష్ అంటే ఫస్ట్ సైట్లో మొదటి చూపులోని అనమాట. ఆల్ గ్రీక్ అంటే ఇన్కాంప్రిహెన్సిబుల్ అనమాట. అంటే ఈ విధంగా మనము ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటే ఏదైతే మనము విడదీయలేము చెప్పలేము అనమాట. లుక్డ్ బ్లాంక్ అంటే వాజ్ వితౌట్ ఎనీ ఎమోషన్స్, వాడికి అసలుకి ఎమోషన్సే లేవురా ఈ లుకింగ్ బ్లాంక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ట్రంప్డప్ అంటే ఇక్కడ ఫిక్టీషియస్ అంటే మనము ఆలోచించి చెప్పడం అనమాట. షో ద వైట్ ఫెదర్ అంటే షో సైన్స్ ఆఫ్ కోవర్డైజ్ అనమాట, తెల్ల ఈగలు చూపిస్తున్నాడంట నాతో కాదు నేను పిరికినాయల్ని అని చెప్పి. టు క్యాస్ట్ యాస్బెర్షన్ అంటే టు మేక్ అన్ప్లెజెంట్ రిమార్క్స్ అనమాట. అంటే అన్ప్లెజెంట్ అంటే నాట్ కార్డియల్ అనమాట, అలాంటి రిమార్క్స్ వేయడం. ఆన్ ద కార్డ్స్ అంటే యాంటిసిపేటెడ్ లేదా డీలేడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, కార్డ్స్లో మాత్రమే ఉంటుంది, అది మాత్రం జరగదు అని చెప్పి. టు టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్ అంటే టు వర్క్ ఆన్ ఎ నావెల్ ఐడియా అంటే ఇక్కడ ఈ విధంగా పని చేయడం అనమాట, కొత్త ఐడియా మీద టర్న్ ఓవర్ న్యూ లీఫ్ అంటారు. టు కీప్ అప్ వన్స్ అపీరెన్స్ అంటే టు కీప్ అప్ అన్ అవుట్వర్డ్ షో ఆఫ్ ప్రాస్పరిటీ అనమాట. ఇట్లా ఒక అపీరెన్స్ ఎవరిదైతే ఉందో దాన్ని చూపించడం అనమాట. సో అవుట్వర్డ్ మాత్రం బాగా ఉన్నట్లు ఒక షో ఆఫ్ చేసేది, ప్రాస్పరిటీ బాగున్నాము అని చెప్పి. ఇన్స్ అండ్ అవుట్స్ అంటే డీటెయిల్డ్గా బాగా లోపల కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయను. అతను ఒక ఓల్డ్ ఫ్లేమ్ రా అంటే ఏ ఉమెన్ విత్ హూమ్ వన్ హ్యాస్ హ్యాడ్ ఎమోషనల్ రిలేషన్స్ అనమాట. షీ ఈజ్ అన్ ఓల్డ్ ఫ్లేమ్ అంటే తను చాలా ఒకప్పుడు బాగా మంచి ఎమోషనల్ రిలేషన్స్ ఉన్నిందిరా తను, షీ వాజ్ వెరీ స్మార్ట్ అని. టు త్రో మడ్ అట్ అంటే టు అక్యూజ్ రాంగ్లీ అనమాట. అంటే ఒకరి మీద అట్లా మట్టి చల్లడం అనమాట, వాళ్ళని మనము అక్యూజ్ చేయడము రాంగ్లీ అనమాట, ఆ విధంగా చెప్పుకోవడం అనమాట. టు డ్రాప్ ఏ బ్రిక్ అంటే బ్రిక్ అనేది
ఇసిరేయడం అన్నమాట. టు సే ద రాంగ్ థింగ్స్ అనమాట. ఎప్పుడైనా కానీ కోపం వస్తే ఏమవుతుందంటే మనం ఒక బ్రిక్ అనేది ఇసిరేస్తామన్నమాట. హార్డ్ నట్ టు క్రాక్ అంటే చాలా టఫ్గా అనమాట. హార్డ్ నట్ టు క్రాక్ ఇది ఒక ఆర్కోట్ ఉంటుందన్నమాట. ఆక్రోట్ అనేది క్రాక్ చేయాలంటే చాలా టఫ్ అనమాట. అట్లా హ్యావింగ్ బ్లూ బ్లడ్ అంటే ఒక రాయల్ ఫ్యామిలీగా మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక బ్లూ బ్లడ్గా మనం తెలుసుకోవాలి. హిడెన్ అజెండా అంటే ఇది ఒక సీక్రెట్ రీజన్గా మనం తెలుసుకోవాలి. ఇది ఒక హిడెన్ అజెండా. బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ అంటే థ్రాష్డ్ సివియర్లీ అనమాట. బ్లాక్ అండ్ బ్లూ అంటే మనకు తెలుసు ఈ విధంగా థ్రాషింగ్ చేయడం అనమాట. బాగా ఎట్లా కొట్టినాడు, నల్లగా తెల్లగా బ్లీడింగ్ బ్లాటింగ్ థ్రాష్డ్ సివియర్లీ బాగా గట్టి కొట్టడం అనమాట. హూ వేర్స్ హర్ హార్ట్ ఆన్ హర్ స్లీవ్ అంటే తన యొక్క హార్ట్ అనేది ఇక్కడే ఉంటాయి అనమాట. అంటే టు ఎక్స్ప్రెస్ హర్ ఎమోషన్స్ ఫ్రీలీ అనమాట. అంటే నువ్వు తన ఎమోషన్స్ని ఫ్రీగా చెప్పడం అనమాట. టాక్ హిమ్ ఓవర్ అంటే కన్విన్సింగ్ అనమాట. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు, కన్విన్స్ చేయడము. కిక్డప్ ఎ రో అంటే మేడ్ ఎ గ్రేట్ ఫస్ అని చెప్పుకోవచ్చు. కిక్డప్ ఎ రోగా మనం తెలుసుకోవాలి. టు ఈట్ ఎనీవన్ సాల్ట్ అంటే టు బీ వన్స్ గెస్ట్గా మనం తెలుసుకోవచ్చు. టు ఈట్ ఎనీవన్ సాల్ట్ అనమాట, ఒకరి ఉప్పు తినడం అనమాట. కమ్ టు గ్రీఫ్ అంటే ఆ విధంగా సఫర్ కావడం అనమాట. త్రూ థిక్ అండ్ థిన్ అంటే అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అని గుర్తుంచుకోండి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా థిక్ థిన్, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చేయడం. లాచ్డ్ ఆన్ టు అంటే ప్రమోటెడ్ అనమాట. అంటే ఈ విధంగా అతనికి హీ హ్యాస్ బీన్ లాచ్డ్ ఆన్ టు సో అండ్ సో మేనేజర్ అనమాట. అంటే ప్రమోషన్ అనమాట. టు ఫాలో హిజ్ నోస్ అంటే టు ఫాలో స్ట్రైట్ అహెడ్ అనమాట. ఈ విధంగా ముక్కును ఫాలో చేస్తూ వెళ్ళిపోవడం అనమాట. స్ట్రైట్ అహెడ్గా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఒకే ఒక కాలం అనేది చేసుకున్నాం. చూడండి ఒక కాలంలో ఎంత కంటెంట్ అనేది ఉంటుందో. సో చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ఒక ఎగ్జామ్లో 3 మాత్రమే లేదా 2 మాత్రమే వస్తాయన్నమాట. అలాంటప్పుడు నేను 11 ఇచ్చినానంటే ఎన్ని పేపర్లు డిస్కస్ చేసినట్లు అక్కడికి అర్థమవుతుంది. టు ఫెదర్ ఇన్ మై క్యాప్ అంటే ఒక అచీవ్మెంట్ అనమాట. మీరు ముందు ఈ విధంగా కొండధరలు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేశారు, ఒక క్యాప్లో ఒక ఫెదర్ పెట్టుకునేవాళ్ళు అనమాట. క్యాప్లో అంటే అది ఒక అచీవ్మెంట్ యాడ్ ఆన్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క వార్ తర్వాత ఒక ఫెదర్ ఇట్లా చెక్కునేవాళ్ళు. ఎన్ని ఎక్కువ ఈకలు ఉంటే అంత అచీవ్మెంట్ గెలిచారనమాట. ఒకసారి పులిని చంపుతారు, ఒకసారి సింహాన్ని చంపుతారు. ఆ విధంగా వెంట్ హేవైర్ అంటే బికమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇది మన కంట్రోల్లో లేదా, ఇట్స్ వెంట్ హేవైర్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సీట్ డ్రైవర్ అంటే పర్సన్ హూ గివెన్ అన్వాంటెడ్ అడ్వైస్ అనమాట. సో అతను మనకి అన్వాంటెడ్ అడ్వైస్ ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవచ్చు. త్రో డస్ట్ ఇన్ టు మై ఐజ్ అంటే ఈ విధంగా డస్ట్ అనేది కళ్ళలోకి వేయడం అనమాట. డోంట్ ట్రై టు మిస్లీడ్ ఆర్ కన్ఫ్యూజ్ మీ అనమాట. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. డాంకీస్ ఇయర్స్ అంటే నేను చూస్తూనే ఉన్నా లాంగ్ టైం అని కూడా మనం తెలుసుకోవచ్చు. గివ్ అండ్ టేక్ అంటే ఇవ్వడము తీసుకోవడం అనమాట. గివ్ అండ్ టేక్ అడ్జస్ట్మెంట్ అనమాట. మేక్ డూ అంటే మేనేజ్ చేయడం అనమాట. సో ఐ కెన్ మేక్ డూ అంటే ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ అని. యావరేజ్ ఇట్ సెల్ఫ్ అవుట్ అంటే బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్ అనమాట, బ్యాలెన్స్ చేయడము. ఫ్లోడ్ అంటే ఈ విధంగా పజిల్డ్ అనమాట. హ్యాస్ గాన్ టు ద డాగ్స్ అంటే ఇట్ ఈస్ రూయిన్డ్ అనమాట. సెకండ్ థాట్స్ అంటే రీకన్సిడరింగ్గా మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ సెకండ్ థాట్స్ అంటే మనం రీకన్సిడర్గా. బ్రేక్ ఇన్ హార్సెస్ అంటే మనము ట్రైన్ చేయడం అనమాట. హార్నెట్స్ నెస్ట్ అంటే కాజ్డ్ యాంగర్ ఇన్ మెనీ పీపుల్ అనమాట. హార్నెట్స్ నెస్ట్గా మనం తెలుసుకోవచ్చు. టాల్ టేల్స్ అంటే బోస్టింగ్ అని చెప్పుకోవచ్చు, ఒకరి యొక్క గురించి చెప్పుకోవడం అనమాట. అప్ టు ద మార్క్ అంటే అకార్డింగ్ టు ద రిక్వైర్డ్ స్టాండర్డ్, మనకి ఏదైతే అవసరం ఉందో అంత రిక్వైర్డ్ స్టాండర్డ్ అవసరం ప్రకారము అని బ్లాక్ అండ్ వైట్ అంటే ఇన్ రైటింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. టేక్ ద బుల్ బై ద హార్న్స్ అంటే ఈ విధంగా బుల్ని ఈ విధంగా హార్న్స్ తోటి తీసుకోవడం అనమాట. గ్రాపిల్ ద సిచ్యువేషన్ కరేజియస్లీ అంటారు అనమాట. ఏ జెంటిల్మెన్ అట్ లార్జ్ అంటే ఏ మ్యాన్ వితౌట్ ఎ జాబ్ అనమాట, వాడికి అసలు జాబే లేదని చెప్పుకోవచ్చు. లాస్ వేస్ అంటే బికమ్ ఎంబారాస్డ్ అనమాట. అంటే తన ముఖం ఎలా ఉంది, ఎంబారాస్ అయినట్లు ఉందన్నమాట. బిల్డ్ క్యాసిల్ ఇన్ ద ఎయిర్ అంటే క్యాసిల్ అంటే ఏంది, ఒక భవనం అనమాట. ఇంద్రభవనాన్ని గాల్లో కట్టడం అంటే డ్రీమ్ చేయడం అనమాట. వాడు ఆలోచిస్తూ వాడు ఆకాశంలో కడుతున్నాడంట. గో టు ర్యాక్ అండ్ రూయిన్ అంటే గెట్ ఇన్ టు ఏ బ్యాడ్ కండిషన్ అనమాట. మనము ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో దిగడం అనమాట. గెట్ ఇన్ టు గో టు ర్యాక్ అండ్ రూయిన్ అంటారు. హ్యావ్ ఎ చిప్ ఆన్ వన్స్ షోల్డర్ అంటే నర్స్ ఎ గ్రెడ్జ్ అంటే రిసెంట్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. హ్యావ్ ఎ చిప్ ఆన్ వన్స్ షోల్డర్, చిప్ ఇక్కడ పెట్టడం కాదు, రిసెంట్మెంట్ అంటారనమాట. సో నర్స్ ఎ గ్రెడ్జ్. మీరు ఈ రిసెంట్మెంట్ మీనింగ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ద సీమీ సైడ్ అంటే అన్ప్లెజెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇది ఎలా ఉంది, ఇట్స్ నాట్ అన్ప్లెజెంట్, ఇట్స్ నాట్ ప్లెజెంట్ అనమాట. నెక్స్ట్ టూ మెనీ చీఫ్
చీఫ్ కాదు, అండ్ నాట్ ఎనఫ్ ఇండియన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే చీఫ్స్ అంటే ఒక ఆఫీసర్ అనమాట. నాట్ ఎనఫ్ ఇండియన్స్, చాలామంది ఇండియన్స్ అయితే లేరు, కానీ ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నారంట. అలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, ఇండియన్స్ లేకోకుంటే పని చేయడానికి, అలాంటి సందర్భంలో ఇన్ఎఫిషియెంట్ సిచ్యువేషన్గా మనం తెలుసుకోవాలి. మేక్ వన్స్ మార్క్ అంటే డిస్టింగ్విష్ వన్ సెల్ఫ్ అనమాట. ఈ విధంగా మనము డిస్టింగ్విష్ చేయడము. ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, ఈ పుస్తకాలు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి, తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకొని కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దాట్. నెక్స్ట్ మేక్ వన్స్ మార్క్ అంటే డిస్టింగ్విష్ వన్ సెల్ఫ్ అనమాట. ఈ విధంగా ఒకరిని గుర్తింపబడడం. త్రో ఇన్ ద టవల్ అంటే అక్నాలెడ్జ్మెంట్ డిఫీట్ అనమాట. తన టవల్ ఏదైతే ఉందో ఇలా పడేస్తాడంట, తన యొక్క ఓటమిని అంగీకరించడం అనమాట. మేర్స్ నెస్ట్ అంటే వర్త్లెస్ థింగ్ అనమాట. ఇది మనకి అవసరం లేదు. ఆ గుడి మేర్ అంటే ఏంది, గుర్రం యొక్క మగ మేర్ అంటారు. నెస్ట్ అంటే గూడు, అది యూజ్లెస్ అనమాట, వర్త్లెస్ థింగ్ అంటారు అనమాట. ఏ స్టామ్ ఇన్ ఏ కప్, టీ కప్ అంటే ఒక చిన్న టీ కప్లో స్టామ్ అంట, అంటే బిగ్ ఫస్ ఓవర్ ఏ స్మాల్ మ్యాటర్, చిన్న మాటని పెద్దగా చేయడం అనమాట. డూ ఏ రోరింగ్ ట్రేడ్ అంటే హై సక్సెస్ఫుల్ అనమాట. అంటే డూ ఏ రోరింగ్ ట్రేడ్ అంటే మంచిగా గర్జిస్తూ ఒక ట్రేడ్ చేయడం అనమాట, అంటే ఒకరిని అమ్మడం అనమాట ఏదైనా కానీ. సో హైలీ సక్సెస్ఫుల్గా చెప్పుకోవచ్చు. కీప్ బాడీ అండ్ సోల్ టుగెదర్ అనమాట. బాడీ మరియు సోల్ టుగెదర్ పెడితే దాన్ని మనం చెప్పుకోవచ్చు. టు హ్యావ్ జస్ట్ ఎనఫ్ టు సస్టైన్ అనమాట. విల్ ఓ ద విస్ప్ అంటే అన్రియల్ ఇమాజిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. క్లాక్ అండ్ డాగర్ అంటే అన్ యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ మిస్టరీ అండ్ సెక్రసీ. అది దేని గురించి చెప్తుంది ఈ మూవీ అనేది, క్లాక్ అండ్ డాగర్ అంటారనమాట. ఇది ఒక మిస్టరీ లేదా సెక్రసీ, ఒక నిధి గురించి చెప్తుంది అనుకోవచ్చు అనమాట. పామ్ ఆఫ్ అంటే టు డిస్పోజ్ ఆఫ్ విత్ ద ఇంటెంట్ టు డిసీవ్ అనమాట. అంటే మనం ఒకరిని మోసం చేయడానికి ఈ విధంగా మనం చెప్పడం అనమాట. ఫ్రమ్ స్టెమ్ టు స్టర్న్ అంటే ముందర నుంచి వెనకాలకి సంబంధించి, ఫ్రంట్ ఆఫ్ ద షిప్ నుంచి బ్యాక్ ఆఫ్ ద షిప్ అనమాట. ఓవర్ ఎగ్ ద పుడ్డింగ్ అంటే యాడ్ అన్నెసెసరీ డీటెయిల్స్ టు మేక్ సంథింగ్ సీమ్ బెటర్ ఆర్ వర్స్ అనమాట. సో ఓవర్ ఎగ్ ద పుడ్డింగ్ అంటే ఆ విధంగా గుడ్డు పైన ఆ విధంగా పుడ్డింగ్ వేయడం అనమాట. సో యాడింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్ అంటే అవసరం లేనివని యాడ్ చేయడం, దాన్ని ఇంకా వర్స్ చేస్తారంట. గుడ్డు అలా తింటేనే బాగుంటుంది, దాని మీద ఏదైనా వేస్తే, కేక్ వేస్తే ఏం యూజ్ లేదు. టేకప్ ద హ్యాచెట్ అంటే ప్రిపేర్ ఫర్ ఆర్ గో ఫర్ వార్ అనమాట. సో టేకప్ ద హ్యాచెట్ అంటే ఈ విధంగా ప్రిపేర్ కావడము యుద్ధాని కోసమని. అట్ లూజ్ ఎండ్స్ అంటే ఇన్ అన్ అన్సర్టన్ సిచ్యువేషన్ అనమాట. ఎలా ఉంటుంది, లూజ్ ఎండ్స్ అనమాట. సిచ్యువేషన్ ఎలా ఉంది, అన్సర్టన్ అనమాట. విత్ మైట్ అండ్ మెయిన్ అంటే విత్ ఫుల్ ఫోర్స్గా మనం తెలుసుకోవాలి. రఫుల్ సంబడీస్ ఫెదర్ అంటే అన్నాయ్ సంబడి అనమాట. ఈ విధంగా అది వేరే వాళ్ళ యొక్క ఫెదర్ని ఈ విధంగా రఫుల్ చేయడం అంటే అన్నాయింగ్ సంబడి. కట్ షార్ట్ అంటే స్లైస్ ఇంటూ స్మాల్ పీసెస్ అనమాట. ఈ విధంగా స్లైస్ చేయడము కట్ షార్ట్లో అంటారు అనమాట. ఈ లాఫింగ్ స్టాక్ అంటే ఏ అబ్జెక్ట్ ఆఫ్ లాఫర్ అనమాట. జోకర్ ఉన్నాడు, ఈజ్ ఎ లాఫింగ్ స్టాక్ అనమాట. వాడు ఏం చేయకపోయినా జోకర్ని చూస్తారని నవ్వు వస్తుంది అనమాట. బ్లేజ్ ఎ ట్రైల్ అంటే ఇనిషియేట్ వర్క్ అండ్ బీ ఎ పైనీర్ అనమాట. సో ఇనిషియేట్ చేయడాన్ని, ఒక పనిని, అంటే బీ ఎ పైనీర్గా చెప్పుకోవచ్చు. బ్లేజ్ ఎ ట్రైల్ అంటారు. వితౌట్ ఎ క్లౌడ్ అంటే వితౌట్ స్టిగ్మాగా గుర్తుంచుకోండి, వితౌట్ ఎ క్లౌడ్ అంటారు. బ్యూటీ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్ అంటే ఫిజికల్ బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ బ్యూటీ అనేది ఏంది, ఓన్లీ స్కిన్ డీప్, ఫిజికల్ బ్యూటీ ఏదైతే ఉందో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అంటున్నాడు. ప్లేడ్ డక్స్ అండ్ డ్రేక్స్ అంటే స్క్వాండర్డ్ అనమాట. ఇట్లా ప్లేయింగ్ ఎలా, డక్స్ మరియు డ్రేక్స్ అనమాట. స్క్వాండరింగ్ అట్లా ఇట్లా ఆడడం అనమాట. హెల్డ్ కోర్ట్ విత్ అంటే ఎంటర్టైన్డ్ విత్ ఇంట్రెస్టింగ్ ఫన్నీ స్టోరీస్ అనమాట. ఎలా ఎంటర్టైన్ చేశాడు, మంచిగా ఫన్నీ స్టోరీస్ తోడు. ఈ హెల్డ్ కోర్ట్ అంటే వాళ్ళందరినీ ఈ విధంగా రిటైన్ చేశాడనమాట. హ్యాడ్ టు ఈట్ హంబుల్ పై అంటే హ్యాడ్ టు ఈల్డ్ అండర్ ప్రెషర్ అనమాట. సో ఆ విధంగా హ్యాడ్ టు ఈట్ హంబుల్ పై అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈల్డ్ అండర్ ప్రెషర్గా మనం గుర్తుంచుకోండి. ఫీల్ హిస్ పల్స్ అంటే ఈ విధంగా ఫీల్ హిస్ పల్స్ అంటే ఫైండ్ హిస్ వ్యూస్ అనమాట, అతని యొక్క ఆలోచనలు అనమాట. హ్యావ్ సంథింగ్ అప్ యువర్ స్లీవ్స్ అంటే ఈ విధంగా మడత పెట్టి, కాలర్ పైకి మడత పెట్టి, మనకు ఆల్టర్నేట్ ప్లాన్ ఉంది లేరా, భయపడద్దండి, ఇంకొక ప్లాన్ ఉంది లేరా అని. ఆన్ హిజ్ లాస్ట్ లెగ్స్ అంటే ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ రూయిన్ అనమాట.
అంటే మనం ఇంత కష్టపడినా కూడా వీఆర్ అట్ ద ఆన్ హిస్ లాస్ట్ లెగ్స్, అంటే ఆన్ ద ఎడ్జ్ అని మనం ఏంది ఆ విధంగా ఎడ్జ్ ఆఫ్ రూయిన్ అనమాట. ఇంకా నాశనమయ్యే రెడీగా ఉంటాడు, పరిగరాడు దాని తర్వాత వాడు. గ్రీన్ హార్నీ అంటే అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట, మనకి ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పుకోవచ్చు అనమాట. జా డ్రాప్డ్ అంటే హీ వాజ్ అస్టానిష్డ్ అనమాట, అంటే ఒక్కసారిగా అది చూసి ఆ అంటారనమాట. జా అంటే అట్లా, డ్రాప్ అంటే అట్లా కింద పడేయడం అనమాట, అంటే సర్ప్రైజ్ అయిపోవడం అనమాట. హోల్ అండ్ కార్నర్ అంటే ఒక సీక్రెట్ అనమాట. ఆల్ అవర్ మైట్ అండ్ మెయిన్ అంటే మన యొక్క ఫుల్ ఫోర్స్ అప్లై చేయడం, మైట్ అండ్ మెయిన్ మొత్తం ఫోర్స్ అప్లై చేసి చేయడం అనమాట. నీల్ దేర్ కలర్స్ టు దేర్ మాస్ట్ అంటున్నాడు అనమాట. వాళ్ళ నీల్ దేర్ కలర్స్ అనమాట. దేర్ మాస్ట్ అంటే రిఫ్యూజ్ టు క్లైమ్ డౌన్ అనమాట, ఈ విధంగా కిందికి రావడానికి రిఫ్యూజ్ చేయడము. బ్యాటన్ డౌన్ ద హ్యాచెస్ అంటారు అనమాట. సో గో సమ్వేర్ సేఫ్ అనమాట. ఎక్కడైతే హ్యాచెస్ అంటే ఈ విధంగా కిందికి ఉంటాయి అనమాట, షిప్లో కిందికి వెళ్ళచ్చు ఆ హ్యాచెస్లోకి. బ్యాటన్ డౌన్ ద హ్యాచెస్ అంటే తొందరగా వెళ్ళి అక్కడ దూరుకోవడం అనమాట. గో సమ్వేర్ సేఫ్, అదర్వైజ్ ఏమవుతుంది, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్లో చనిపోతారనమాట. ఫ్లైజ్ ఆఫ్ అట్ ఏ ట్యాంజెంట్ అంటున్నారు అనమాట. లాజెస్ హర్ టెంపర్ ఈజీలీ అనమాట. షీ ఫ్లైజ్ ఆఫ్ అట్ ఏ ట్యాంజెంట్ అంటే తన యొక్క టెంపర్ని కోల్పోతుందంట. నెక్స్ట్ గో అట్ ఈక్వల్ స్పీడ్ విత్ అంటే కీప్ అప్ విత్ అంటారు, ఈక్వల్ స్పీడ్లో పోవడం అనమాట, కీప్ అప్ విత్ అంటారు. టేకెన్ బ్యాక్ అంటే సర్ప్రైజ్ అయిపోవడం అనమాట. పాయింట్ బ్లాంక్ అంటే డైరెక్ట్లీ ఒక్కసారిగా కొట్టడం అనమాట. బుల్సై అంటారు కదా, పాయింట్ బ్లాంక్లో కొట్టడం, డైరెక్ట్ కొట్టడరా అంటారు. స్ట్రైక్ ఏ బార్గెయిన్ అంటే టు నెగోషియేట్ డీల్ అనమాట, ఏదన్నా ఒక డీల్ని నెగోషియేట్ చేయడము. టు హర్ట్ అంటే సీరియస్లీ అని చెప్పుకోవచ్చు. గివ్ మీ ఏ హ్యాండ్ అంటే హెల్ప్ మీ విత్ అని చెప్పుకోవచ్చు, నాకు చెయ్యరా అంటే నన్ను హెల్ప్ చేయరా అని. గెట్ ఇన్ యువర్ హెయిర్ అంటే బాదర్ అండ్ మేక్ యూ వెరీ యాంగ్రీ అని చెప్పుకోవచ్చు. గెట్ ఇన్ యువర్ హెయిర్ అనమాట, బాదర్ అండ్ మేక్ యూ వెరీ యాంగ్రీ అనమాట. నెక్స్ట్ ఫ్రమ్ ద హార్స్ మౌంట్ అంటే ఫ్రమ్ ఏ వెరీ రిలయబుల్ సోర్సెస్గా మనం తెలుసుకోవాలి. ఫ్రమ్ ద హార్సెస్ మౌంట్ అనమాట, మనం గుర్రం ఎక్కుతారు కదా దానిపైన, అక్కడ నుంచి అంటే అక్కడ రిలయబుల్ సోర్సెస్ నుంచి తెచ్చానరా ఈ ఇన్ఫర్మేషన్ అంటారు అనమాట. డు నాట్ బ్యాట్ అండ్ ఐలిడ్ అంటే, ఐలిడ్ అంటే మనకు తెలుసు కదా, ఐ ల్యాషెస్ అంటే ఏంటి, ఇది ల్యాషెస్ ఎంటికల్ని, ఐలిడ్ అంటే ఇక్కడ అనమాట, అంటే డు నాట్ షో సర్ప్రైజ్ అనమాట. అక్కడ నుంచి నువ్వు చూపేది ఇట్లా ఇట్లా అని కన్ను ఓపెన్ చేసి. డు నాట్ బ్యాట్ అండ్ ఐలిడ్ అంటే డు నాట్ షో సర్ప్రైజ్, నువ్వేమి సర్ప్రైజ్గా అనవసరం లేదు అని. స్ట్రైటన్ ఫ్రమ్ ద హార్స్ మౌంట్ అంటే ఫ్రమ్ ఏ వెరీ రిలయబుల్ అంటే నమ్మకమైన ప్లేస్ నుంచి మనం అక్కడి నుంచి దూకడం అనమాట. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌంట్. టేక్ మై హ్యాట్ ఆఫ్ అంటే ఇట్లా టోపీ ఇట్లా తీసి పెడతారు కదా, ఇట్లా తీసి ఇట్లా చూపిస్తారు కదా, అంటే అడ్మైర్ అనమాట, పొగడము, అంటే ఎవరినైనా మనం రెస్పెక్ట్ ఇవ్వడం. హష్డ్ అప్ అంటే సప్రెస్డ్ అనమాట, తొక్కేయడము, వాడిని నన్ను తొక్కేశాడు రా అంటాడు. ఫెయిల్ టు సీ ద రీజన్ అంటే డు నాట్ యాక్సెప్ట్ టు అండర్స్టాండ్ అనమాట, ఫెయిల్ టు సీ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. నెక్ టు నెక్ సిచ్యువేషన్ రా అంటే భలే కాంపిటీషన్ ఉంది రా అని చెప్తారు. గార్డియన్ నాట్ అంటే చాలా డిఫికల్ట్ రా ఈ జాబు, గార్డియన్ నాట్ అంటారు. అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే గొడ్డలు అనమాట, అండ్ యాక్స్ టు గ్రైండ్. టు ప్లాన్ టు కన్ఫ్రంట్ ఎ పర్సన్ వన్ ఇన్ యాంగ్రీ విత్ అనమాట, ఏ విధంగా ప్లాన్ చేయడం, ఒకరిని కోపంగా చేయడం అనమాట. అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటారు. టు సేవ్ వన్స్ స్కిన్ అంటే టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్, నా స్కిన్ని నేను కాపాడుకోవాలా అంటే నేను నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు, మన బాడీని కవర్ చేస్తుంది. గ్రీన్ ఫింగర్స్ అంటే న్యాచురల్ ఎబిలిటీ టు గ్రో ప్లాంట్స్, వాడికి ఏం రా, వాడికి చేతిలో ఒక జాదూ ఉంది, వాడు ఎలాంటి చెట్లు పెట్టినా కూడా మొలుస్తాయంట. గో ఆఫ్ అట్ ఏ టాంజెంట్ అంటే చేంజ్ ద సబ్జెక్ట్ ఇమీడియట్లీ, ఒక్కసారిగా టాపిక్ని మార్చేయడము. బై ఆల్ అకౌంట్స్ అంటే ఫ్రమ్ ఆల్ రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్గా మనం తెలుసుకోవాలి. కేమ్ అరౌండ్ అంటే డిపార్టెడ్ అనమాట, అంటే డిపార్ట్ అయిపోయాడు. కట్ అక్రాస్ అంటే టుక్ ఏ షార్ట్ రూట్ అక్రాస్గా మనం తెలుసుకోవాలి, ఏదన్నా ఒక షార్ట్ కట్ తీసుకోవడం అనమాట. లైక్ ఏ క్యాట్ ఆన్ హాట్ బ్రిక్స్ అంటే హాట్ బ్రిక్స్ పైన పిల్లి ఉందంట, అంటే గ్రేట్ అప్సెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది చూస్తానట్లే మనం పెంచిన ఆ పిల్లి అక్కడికి వెళ్ళిపోతానట్లే చనిపోతుందన్నమాట బ్రిక్స్ దగ్గర ఎక్కడైతే ఇటుకబట్టి ఉందో. సో మనకి గ్రేట్ అప్సెట్ అని చెప్పుకోవచ్చు. టు డ్రా ద లాంగ్ బో అంటే ఎగ్జాగరేట్ అనమాట, అంటే బో అనేది ఫాస్ట్గా చెప్పేది ఇలా అని, అంటే ఎగ్జాగరేటింగ్ అనమాట, మేకింగ్ మోర్ ఎగ్జాగరేషన్ అనమాట.
లేయింగ్ ఇంటూ అంటే అటాకింగ్ అనమాట. లేయింగ్ అంటే ఏంటి? గుడ్లు పెట్టడం. లేయింగ్ ఇంటూ అంటే అటాకింగ్ మోడ్లో అని చెప్పుకోవచ్చు. త్రూ రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే అన్‌ప్లెజెంట్ సైడ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎలా చూస్తున్నాం మనము? రోజ్ కలర్డ్ గ్లాస్ నుంచి చూస్తున్నాం అనమాట. అన్‌ప్లెజెంట్ సైడ్ ఆఫ్ థింగ్స్‌గా మనం తెలుసుకోవాలి. ఈ గోల్డెన్ మీన్ అంటే కంఫర్టబుల్ అండ్ ఈజీ వర్క్‌గా మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక గోల్డెన్ మీన్ అని చెప్పుకోవచ్చు. టు సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్ అంటే థేమ్స్ బ్రిడ్జ్ అందరికీ తెలిసిందే, లండన్‌లో ఉంటుంది. ఫైర్ పెట్టేస్తే ఏమవుతుంది? టు డూ ఏ హీరోయిక్ డీడ్ అనమాట. ఎలాంటి పని చేశాడంటే వాడు మొత్తం లండన్‌లోనే అగ్గి ముట్టించాడు రా వాడంటే. వాడంతా మంచిగా అంటే అక్కడ అందరూ వాడి యొక్క సంతోషంతోటి పైన ఇట్లా క్రాకర్స్ చేస్తున్నారనమాట. అంటే టు డూ హీరోయిక్ డీడ్ అనమాట. ఎలాంటి పని చేశాడు? ఒక హీరోలాగా. క్లోజ్ ఫిస్టెడ్ మ్యాన్ అంటే పిసినారి అనమాట. వెక్స్డ్ క్వశ్చన్ అంటే కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి వెక్స్డ్ క్వశ్చన్లు అడగద్దురా అంటారు. టు కీప్ ద వోల్ఫ్ అవే ఫ్రమ్ ద డోర్ అంటే వోల్ఫ్ అంటే ఏంటి మనకు తెలుసు. ఏదైతే మనకి వోల్ఫ్ అనేది ఈ విధంగా నక్క అని చెప్పుకోవచ్చు. దూరంగా పెట్టడం అనమాట డోర్ నుంచి. టు కీప్ అలూఫ్ ఫ్రమ్ డిస్ప్యూటెడ్ మ్యాటర్స్ అనమాట. దూరంగా పెట్టడము ఏదైనా గొడవలు జరిగే మ్యాటర్స్కి. క్లీన్ హ్యాండ్స్ అంటే ఈ విధంగా ఇన్నోసెంట్ పర్సనాలిటీ అనమాట. బీ ఫినిష్డ్ విత్ ద ప్రాజెక్ట్ అంటే గో త్రూ ద ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. టు షెడ్ క్రొకడైల్ టీయర్స్ అంటే ముసలి కన్నీళ్ళు కార్చడం అంటే ప్రిటెండ్ చేయడం అనమాట. పుట్ అక్రాస్ అంటే ఎఫెక్టివ్లీ కన్వేడ్గా మనం గుర్తుంచుకోవాలి. సో దీన్ని మనం పుట్ అక్రాస్ అంటారు. సే ఐ టు ఐ అంటే అగ్రీ అనమాట, ఒప్పుకోవడం. డ్రాపింగ్ లైక్ ఫ్లైస్ అంటే ఈ విధంగా ఫ్లైస్ అంటే మనకు తెలుసు ఈగలు అనమాట. డ్రాపింగ్ లైక్ ఫ్లైస్ అంటే పడిపోవడం అనమాట. కొలాబ్స్డ్ ఇన్ఫెక్టెడ్ విత్ మెనీ డిసీజెస్గా మనం తెలుసుకోవాలి. అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే ఇంపాసిబుల్గా తెలుసుకోండి. నెక్స్ట్ ర్యాన్ ఇంటూ అంటే యాక్సిడెంటలీ అని చెప్పి తెలుసుకోవచ్చు. అంటే ర్యాన్ ఇంటూ సంథింగ్ అంటే యాక్సిడెంటలీ కలిశాడనమాట. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అంటే ఈ రెండు ఒకే ఈకలు ఉన్నాయన్నమాట. అంటే పర్సన్స్ ఆఫ్ సేమ్ క్యారెక్టర్గా, వాళ్ళిద్దరూ సేమ్ క్యారెక్టరే. కాల్డ్ ఫార్ అంటే ఈ విధంగా డిమాండెడ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. గేవ్ ద గేమ్ అవే అంటే గేవ్ అవుట్ ద సీక్రెట్ అనమాట. తన యొక్క సీక్రెట్ అనేది రివీల్ చేసాడు, చెప్పేయడం అనమాట. టు ఎక్స్ప్లోర్ ఎవరీ అవెన్యూ అంటే టు ట్రై ఎవ్రీ ఆపర్చునిటీ అనమాట. టు ఎక్స్ప్లోర్ చేయడం మనం ఎవ్రీ అవెన్యూ, ప్రతి ఒక్క ఆపర్చునిటీని ఈ విధంగా ట్రై చేయడం. ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే టు యాక్ట్ అట్ వన్స్ అనమాట, ఒక్కసారిగా యాక్ట్ చేయడము. టు క్రై ఇన్ వైల్డర్నెస్ అంటే టు క్రై ఇన్ వెయిన్ అనమాట, ఎక్కువగా బాధపడ్డం అనమాట. టు రాక్ ద బోట్ అంటే ఒక బోట్ ఎక్కడా పోకోకుండా నిలబడిపోవడం అనమాట. దాన్ని ఏం చేస్తారంటే రాయితో కట్టేస్తారు. టు అప్సెట్ ద బ్యాలెన్స్ అంటే ఆ విధంగా ఏం చేస్తారు, ఆ బోట్ అనేది బ్యాలెన్స్ మిస్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టు బీట్ ద ఎయిర్ అంటే గాలిని కొడితే ఏమవుతుంది, అట్లా గాలిని కొడితే ఏం రాదు. టు మేక్ ఎఫర్ట్స్ దట్ ఆర్ యూజ్లెస్ అనమాట. గాలిని కొడతా ఉంటే ఏమొస్తుంది, నథింగ్ అనమాట. సీ త్రూ అంటే టు డిటెక్ట్ ద ట్రూ నేచర్ అంటే కనుక్కోవడం అనమాట. సీ త్రూ అనమాట. టు గివ్ ఎయిర్స్ అంటే బోస్ట్ అనమాట. ఈ విధంగా మనము బోస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఏ లేమ్ ఎక్స్క్యూజ్ అంటే అన్సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇలాంటి ఎక్స్క్యూజ్ ఇదని రా, లేమ్ ఎక్స్క్యూజెస్ ఇదని అంటే ఇలాంటి అన్సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్స్ నాకు ఇవ్వకండి అంటారు. టు గివ్ వెంట్ టు అంటే ఎక్స్ప్రెసింగ్ అనమాట. టు గెట్ విండ్ అంటే కమ్ టు నో అని చెప్పుకోవచ్చు. అండర్ ద థంబ్ ఆఫ్ అంటే అండర్ కంట్రోల్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అంటే మన కష్టాలు సుఖాలు అనేది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనమాట. అవి ఉండాలి, అవి ఉంటేనే మనకి, కష్టం ఉంటే సుఖం విలువ తెలుసు, సుఖం ఉంటే కష్టం విలువ కూడా తెలియాలి కదా. సమ్ అండ్ సబ్స్టాన్స్ అంటే కర్నల్ అంటారు, గిస్ట్ అనమాట. ఇదేంది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేక్ ద బుల్ బై ద హార్న్స్ అంటే ఈ విధంగా మనము ఒక బుల్ని వాళ్ళ కొమ్ములు పట్టుకొని కంట్రోల్ చేయడం. ఫేస్ ద ప్రాబ్లం బోల్డ్లీ, ఆ ప్రాబ్లమ్ని మనము ఫేస్ చేయడము. టర్న్ హిమ్ ఆఫ్ అంటే ఈ విధంగా ఫైర్ చేయడం అంటే రిజిగ్నేషన్, ఫైర్ చేయడం అనమాట. డన్ అప్ అంటే ఎగ్జాస్టెడ్ లేదా టైర్డ్ అంటారు. ఆన్ ద స్క్వేర్ అంటే హానెస్ట్లీ అని చెప్పుకోవచ్చు. ఆన్ ద సూప్ అంటే డీప్ ఇన్ ట్రబుల్ అంటారు అనమాట. ఫాల్ ఫ్లాట్ అంటే ఇలా పడిపోవడం అనమాట. టు ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఇంటెండెడ్ ఎఫెక్ట్గా మనం తెలుసుకోవాలి. క్యారీ వెయిట్ అంటే టు బీ ఇంపార్టెంట్ అంటే ఏదన్నా దాని యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. డై హార్డ్ అంటే అన్విల్లింగ్ టు చేంజ్, రే ఇట్స్ ఫకింగ్ డై హార్డర్ అంటే దీన్ని మనం చేంజ్ చేయలేము అని చెప్తున్నాడు. టర్న్ అప్ అంటే అప్పీర్ అనమాట, కనపడడం. 5 ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్లీ అనమాట, అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు అట్లా. టు హెయిల్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి, నేను ఐ హెయిల్ ఫ్రమ్ ఉదలపల్లి అంటారు. ఐ కమ్ ఫ్రమ్, ఐ బిలాంగ్స్ టు ఉదలపల్లి.
ఏ షాట్ ఇన్ ద బార్క్ అంటారు అనమాట. అండ్ అటెంప్ట్ టు గెస్ సంథింగ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇట్స్ అ షాట్ ఇన్ ద బార్క్ అనమాట. నెక్స్ట్ లివ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్ అనమాట. ఈ విధంగా ఎలా బతకడము, హ్యాండ్ నుంచి మౌత్ వరకు అంటే ఎకనామికల్గా మన లెవెల్ మెయింటైన్ చేయడం. హోల్డ్ యువర్ టంగ్ అంటే చొప్ మమ్ అనమాట, సైలెంట్గా ఉండడం. టర్న్ ఎ డెఫ్ ఇయర్ అంటే ఈ విధంగా రెఫ్యూజ్ టు ఒబే అనమాట. టర్న్ టు ఎ డెఫ్ ఇయర్గా మనం తెలుసుకోవచ్చు. రెఫ్యూజ్ చేయడం టు ఒబే. కీప్స్ అండ్ ఓపెన్ హౌస్ అంటే వెల్కమ్ ఆల్ మెంబర్స్గా మనం తెలుసుకోవాలి. కీప్స్ అండ్ ఓపెన్ హౌస్గా. ద పోలీస్ కార్డన్డ్ అంటే ద పోలీస్ ఐసోలేటెడ్ ద ఏరియా అని చెప్పి చెప్పుకోవచ్చు. ద పోలీస్ కార్డన్డ్. సో ఆ పోలీస్ ఏం చేశారు, ఆ ఏరియాని ఐసోలేట్ చేశారనమాట, ఖాళీ చేసేసారు. టిల్ ద కౌస్ కమ్ హోమ్ అంటే ఎప్పటి వరకు అయితే ఈ విధంగా కౌస్ ఇంటికి వస్తాయంటే ఫర్ ఎ లాంగ్ టైమ్గా చెప్పుకోవచ్చు. గివింగ్ ఎ పీస్ ఆఫ్ హర్ మైండ్ అంటే స్పీకింగ్ షార్ప్లీ అని మనం తెలుసుకోవాలి అనమాట. గివింగ్ ఎ పీస్ ఆఫ్ హర్ మైండ్ అనమాట. గాట్ డౌన్ టు బిజినెస్ అంటే బిగాన్ టు వర్క్ సీరియస్లీ అనమాట. ఈ విధంగా సీరియస్లీ బిగాన్ టు వర్క్ అనమాట. ఈట్స్ లైక్ ఏ హార్స్ అంటే ఈట్స్ ఏ లాట్ ఆఫ్ ఫుడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువగా గుర్రం ఎంత తింటుంది, బాగా తింటుంది అనమాట. నెక్స్ట్ ఈట్స్ లైక్ ఏ హార్స్. ఓకే. నెక్స్ట్ అట్ డాగర్స్ డ్రాన్ అంటే ఇంకా ఎనిమి ఉన్నాడు, ఆల్వేస్ కార్లింగ్ స్టేట్ అనమాట. డాగర్ అంటే ఏంది, ఈ విధంగా మనము కత్తి ఇట్లా తీయడం అనమాట డ్రాగర్ అంటే. డ్రాన్ అంటే ఇట్లా తీయడం అనమాట, ఇంకా కొట్టుకునేకి రెడీగా ఉంటారు. పెనలోప్స్ వెబ్ అంటే ఎండ్లెస్ అనమాట. పెనలోప్ ఎలాంటి వెబ్ అనేది, ఇప్పుడు స్పైడర్ వెబ్ ఉంది కదా, ఆ విధంగా పెనలోప్స్ వెబ్ అంటే ఎండ్లెస్ అనమాట. అట్లా పే ఆన్ ద నెయిల్ అంటే పే ఇమ్మీడియట్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము సెకండ్ కాలం కూడా డిస్కస్ చేసుకున్నాము. సో మనకు తెలుసు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. అందుకే ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ కంటెంట్. ఐ విల్ టేక్ స్మాల్ 2 minutes బ్రేక్ అండ్ అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ థర్డ్ కాలం మనం డిస్కస్ చేసుకున్నాము. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో వీ హ్యావ్ 5 columns ఇన్ దిస్ సింగిల్ షీట్ అనమాట. సో ఐ విల్ వైండ్ అప్ ఇన్ 2 parts అనమాట. సో మ్యాక్సిమం మీరు వినడానికి ట్రై చేయండి. మీకు కావాలనుకుంటే మెటీరియల్ తెప్పించుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ మెటీరియల్ మీ దగ్గర చాలా అవసరం అవుతుంది. బై స్పీడ్ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ కంటెంట్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే టు గో టు ద డాగ్స్ అంటే టు బీ రూయిన్డ్ అనమాట. అంటే కుక్కల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, అక్కడ మనం ఏదైతే ఫుడ్ తీసుకెళ్తామో దట్ గెట్స్ వేస్టెడ్ అంట, తినేస్తాయి అనమాట. సాలడ్ డేస్ అంటే హ్యాపీ డేస్ అనమాట. ఇంకా చాలు, మీరు చిన్నప్పటి నుంచి సాలడ్ డేస్ ఎంజాయ్ చేసి ఉంటారు. హ్యాపీ డేస్ ఆర్ ఫినిష్డ్ అనమాట. హోల్డ్ వాటర్ అంటే సౌండ్ లాజికల్ ఫ్యాక్ట్ అనమాట. సో యూ హ్యావ్ టు హోల్డ్ వాటర్ అంటే యూ హ్యావ్ టు ఏదైతే చెప్తున్నారో లాజికల్ ఫ్యాక్ట్ లాగా ఉండాలన్నమాట. ఏ 9 days వండర్ అంటే డాజ్లింగ్ షార్ట్ లివ్డ్ స్పెక్టకల్ ఆఫ్ నో గ్రాస్ గ్రో అనమాట. ఇది డాజ్లింగ్ షార్ట్ లివ్డ్ స్పెక్టకల్గా మనం తెలుసుకోవచ్చు. హ్యావ్ ఏ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అంటే టు బీ మెడల్సమ్గా మనం తెలుసుకోవచ్చు. టు బీ మెడల్సమ్. ద జ్యూరీ ఈజ్ అవుట్ అంటే నో డెసిషన్ హ్యాస్ బీన్ రీచ్డ్ అనమాట. దాన్ని ద జ్యూరీ ఈజ్ అవుట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టు టేక్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు నేను ఎలాంటి పోలికలు ఉన్నా అంటే నేను మా అమ్మగారి పోలికలు అనమాట. సో ఐ టుక్ ఆఫ్టర్ మై మదర్ అంటే నేను రిసెంబ్లెన్స్ అనమాట, అంటే పోలికలు ఉండడం. ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఐడియల్ మెన్ అనమాట. ఇప్పుడు సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అనమాట, ఎలాంటి మనిషి వాడు, ఈజ్ లైక్ ఏ ఐడియల్ మ్యాన్ అనమాట అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, ఆ భూమి, ఆ ఉప్పు తిన్నోడు రా అని చెప్తారనమాట. ద నోమ్స్ ఆఫ్ జురిక్ అంటారనమాట. బిగ్ ఇంటర్నేషనల్ బ్యాంకర్స్గా మనం తెలుసుకోవచ్చు. టేక్ ఫ్రెంచ్ లీవ్ అంటే యాబ్సెంటింగ్ వన్ సెల్ఫ్ వితౌట్ పర్మిషన్. నేను ఒకరోజు ఏం చేస్తుంటానంటే వితౌట్ పర్మిషన్ యాబ్సెంట్ అయిపోతా ఉంటాను, ఎందుకంటే నాకు బాగలేదు కాబట్టి పర్మిషన్ అనేది నేను అంతగా తీసుకోను ఒకసారి. టు కాల్ ఇట్ ఎ డే అంటే టు డిసైడ్ టు ఫినిష్ వర్కింగ్ అనమాట. సో ఈ విధంగా డిసైడ్ చేయడము, టు ఫినిష్ వర్కింగ్, పనిని ఈ విధంగా ఫినిష్ చేయడం అనమాట ఆ రోజుకి. ఇన్ 2 minds అంటే టు బీ అన్డిసైడెడ్ సిచ్యువేషన్ అనమాట. అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఏది చెప్పలేకపోతాడు అనమాట. టు స్ట్రైక్ ఏ కార్డ్ అంటే టు బీ రిమైండెడ్ ఆఫ్ సంథింగ్ ఫెమిలియర్ అనమాట. టు స్ట్రైక్ ఏ కార్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే టు స్టార్ట్ అగైన్ అనమాట, మళ్ళీ స్టార్ట్ చేయడం. యాజ్ ద క్రో ఫ్లైజ్ అంటే ఇదొక స్ట్రైట్ వేగా మనం తెలుసుకోవచ్చు. నో స్ప్రింగ్ చికెన్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట, అంటే తనకి ఎక్స్పీరియన్స్ లేదు, వెట్ బిహైండ్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు.
నో స్ప్రింగ్ చికెన్గా. హోల్డ్ వాటర్ అంటే సీమ్ లాజికల్గా మనం తెలుసుకోవాలి. టు బీ డౌన్ టు ఎర్త్ అంటే వాడు ఎంత మంచి మనిషి అంటే వాడు రియలిస్టిక్ అనమాట పర్సనాలిటీ. డౌన్ టు ద ఎర్త్ అంటాడనమాట. ఇన్ లివ్ ఆఫ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్గా తెలుసుకోవచ్చు. కట్ నో ఐస్ విత్ మీ అంటే హ్యాడ్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ అని మనం తెలుసుకోవాలి. కట్ నో ఐస్ విత్ మీగా చెప్పుకోవచ్చు. టు కట్ మై టీత్ ఆన్ అంటే టు గెయిన్ ఎక్స్పీరియన్స్గా మనం తెలుసుకోవాలి. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్గా మనం తెలుసుకోవచ్చు. ఎలాంటిది? క్యారెట్ మరియు స్టిక్ పాలసీ అనమాట. అంటే పనిష్మెంట్ మరియు రివార్డ్గా చెప్పుకోవచ్చు. క్లోజ్డ్ ద బుక్ అంటే స్టాప్డ్ వర్కింగ్ ఆన్ అని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా? క్లోజ్ ద బుక్. నెక్స్ట్ స్వెప్ట్ అండర్ ద కార్పెట్ అంటే కెప్ట్ హిడెన్ అని గుర్తుంచుకోండి. అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్ అనమాట. వాడికి ఎలాంటి నాలెడ్జ్ ఉందంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. కిక్ ద బకెట్ అంటే చనిపోవడం అనమాట, టు డై. చేంజ్డ్ కలర్స్ అంటే టర్న్డ్ పేల్ అనమాట. వాడు ఎలాంటి సందర్భంలో అయినా కానీ హీ స్టార్ట్ చేంజింగ్ ద కలర్స్ అంటే వాడు కోఆపరేషన్ ఉండదన్నమాట. ఏ బుల్ ఇన్ ఏ చైనా షాప్ అంటారు అనమాట. అంటే ఆక్వర్డ్ పర్సన్గా మనం గుర్తుంచుకోవాలి. స్పిక్ అండ్ స్పాన్ అంటే ఈ విధంగా క్లీన్ అండ్ టిడి అనమాట. నేను 9లో ఎలా పెట్టుకుంటానంటే స్పిక్ అండ్ స్పాన్ అంటారు అనమాట. నీట్ అండ్ టిడి అని చెప్పుకోవచ్చు. టు కీప్ వన్స్ వర్డ్ అంటే తన యొక్క వర్డ్ని చెప్పడం అనమాట. టు కీప్ వన్స్ వర్డ్ అంటే టు ఫుల్ఫిల్ ఏ ప్రామిస్, తను అనిన మాటని ఫుల్ఫిల్ చేయడం అనమాట. సా త్రూ అంటే చూడడం అనమాట, డిటెక్ట్ అనమాట. బీ ఇన్ హర్ బానెట్ అంటే ఆ బానెట్లో బీ ఉందంటే ఏమవుతుంది? అది ఒక క్రేజీగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇట్స్ అ క్రేజీ పర్సన్ అనమాట. బ్యాడ్ ఎగ్ అంటే అది చెడిపోయిన గుడ్ ఎందుకు పనికిరాదనమాట, యూజ్లెస్, వర్త్లెస్. వాళ్ళ ఇంట్లో వాడు ఒక బ్యాడ్ ఎగ్ అంటే వాడు యూజ్లెస్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. టుక్ ఆఫ్ అంటే ఫ్లై అవే అనమాట, అంటే పారిపోవడం అనమాట. హీ టుక్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. గాన్ త్రూ అంటే నేను ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద కన్సిక్వెన్సెస్ అంటే సఫర్ అయినాను అనమాట. బర్న్డ్ హిస్ ఫింగర్స్ అంటే గాట్ హిమ్సెల్ఫ్ ఇంటూ ట్రబుల్ అనమాట. ఆ విధంగా ట్రబుల్లోకి. లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే ఎక్స్పెక్టింగ్ విత్ ప్లెజర్గా మనం తెలుసుకోవాలి. ఇన్ ఏ పికిల్ అంటే ఇన్ ఎన్ ఎంబారాసింగ్ ఆర్ ఆక్వర్డ్ సిచ్యువేషన్గా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన పికిల్ సిచ్యువేషన్ అంటే మన ఆక్వర్డ్ సిచ్యువేషన్ అనమాట. టు ప్లే హెవాక్ విత్ అంటే టు రూయిన్ అనమాట, పాడు చేయడం అనమాట. హెర్క్యులియన్ టాస్క్ అంటే డిఫికల్ట్ టాస్క్ అనమాట. టు గివ్ కరెన్సీ అంటే టు మేక్ పబ్లిక్లీ నోన్ అనమాట. టు గివ్ కరెన్సీ అంటే పబ్లిక్లీ ఇవ్వడం అనమాట. ఫూల్స్ ప్యారడైజ్ అంటే అండ్ ఎంటైర్లీ ఫాల్స్ అండర్స్టాండ్గా మనం తెలుసుకోవాలి. ఫూల్స్ ప్యారడైజ్. హాఫ్ హార్టెడ్ అంటే అన్ఎంథూజియాస్టిక్ అని మనం తెలుసుకోవచ్చు. హాఫ్ హార్టెడ్ పర్సనాలిటీ. టు స్పీక్ వన్స్ మైండ్ అంటే టు ఎక్స్ప్రెస్ వన్స్ ఐడియాస్గా మనం తెలుసుకోవచ్చు. వేర్ అండ్ టీర్ అంటే డ్యామేజ్ అనమాట. యాపిల్ ఆఫ్ ద ఐ అంటే డియర్లీ లవ్డ్ అనమాట. యాపిల్ ఆఫ్ ద ఐ అని చెప్పుకోవచ్చు అనమాట. టు హోల్డ్ సంథింగ్ ఇన్ లీష్ అంటే టు రీస్ట్రెయిన్ అనమాట, అంటే దాన్ని రీస్ట్రెయిన్ చేసుకోవడం. బ్రేక్ ద ఐస్ అంటే ఇనిషియేట్ సంథింగ్ లేదా స్టార్ట్ కన్వర్జేషన్ అనమాట. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే టు రిగ్రెట్ యూజ్లెస్లీ అని చెప్పుకోవచ్చు. టు క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అనమాట, అంటే పాలు చెడిపోయిన తర్వాత ఏడ్చడం అనమాట. మనము దాని తర్వాత ఏడిస్తే ఏం ప్రాబ్లం వస్తుంది? ఈ రోజుల్లో పాలు చెడిపోయినా కూడా మనం పన్నీర్ చేసుకొని తింటాం అనమాట. డోంట్ వరీ. నెక్స్ట్ లాజ్ యువర్ హెడ్ అంటే వాడు వాని తల లాస్ట్ వాడు పిచ్చి పట్టింది, వాడికి ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నాడు అంటాడు. ఎప్పుడు చూసినా భయపడుతూ ఉంటాడు. పుల్డప్ అంటే రిప్రిమాండెడ్ అనమాట, వాడిని జైల్లో పెట్టమన్నమాట. ఇట్లా పెట్టడం ఒక దగ్గర, పుల్డప్ వాడిని ఒక దగ్గర ఉండడం అనమాట, డీటైన్ చేయడము. క్విక్ ఇన్ ద ట్రిగ్గర్ అంటే క్విక్ టు రెస్పాండ్. ట్రిగ్గర్ అంటే తెలుసు కదా, గన్నులో ఇట్లా మనం అదుముతాం చూసావా, ఇట్లా అది మీదే బుల్లెట్ వెళ్ళిపోతుంది, దాన్ని ట్రిగ్గర్ అంటారనమాట. అక్కడ రెడీగా ఉండాలన్నమాట. క్విక్ టు రెస్పాండ్. ఎవడన్నా నాటకాలు ఆడినాడు అనుకో టెక్ అని కాల్ చేసి చంపేయడం అనమాట, అంటే ఫాస్ట్గా అనమాట రెస్పాండ్ అవ్వడం. డాగర్స్ డ్రాన్ అంటే ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు రైళ్ళు. హాస్టైల్ టు ఈచ్ అదర్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే టు మైండ్ పీస్ అండ్ క్యూస్ అంటే టు టేక్ కేర్ ఆఫ్ దేర్ బిహేవియర్, వాళ్ళ యొక్క బిహేవియర్ని కేర్ తీసుకోవడం అనమాట. టేక్ లిబర్టీస్ అంటే డూ వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వు ఏది కావాలన్నా చేయడం అనమాట. నెక్స్ట్ కైండ్ ఆఫ్ మెటల్స్ అంటే గోల్డ్ అని చెప్పుకోవచ్చు, ఇది ఒక కైండ్ ఆఫ్ మెటల్స్. కట్టింగ్ ద రగ్ అంటే డాన్సింగ్ విగరస్లీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా రగ్ని కట్ చేయడం కాదు, అంటే అంత బెడ్షీట్లు అన్నీ చినిగిపోయినాయంటే వాడు డ్యాన్స్ చేస్తా అంటే. డక్స్ అండ్ డ్రేక్స్ అంటే వేస్ట్ చేయడం అనమాట.
టు పుట్ వర్డ్స్ ఇన్ హిస్ క్లైంట్ మౌత్ అంటే టెల్ ఎ పర్సన్ వాట్ టు సే, ఒకటి చెప్పడం అనమాట, వాట్ టు సే అనమాట. ప్లేయింగ్ విత్ ఫైర్ అంటే ఫేసింగ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఐ ఫర్ ఎన్ ఐ అంటే కన్ను కన్ను కలవడం అనమాట. టు టేక్ రివెంజ్ అనమాట, అంటే గొడవ పడడానికి రెడీ అనమాట. హ్యాజ్ ఎ వే విత్ వర్డ్స్ అంటే స్పీక్ కన్విన్సింగ్లీ, వేరే వాళ్ళతోటి కన్విన్సింగ్గా మాట్లాడడం అనమాట. టు గో అగెయినెస్ట్ ద టైడ్ అంటే, టైడ్ అంటే మనకు తెలుసు కదా, దాని అగెయినెస్ట్ వెళ్ళడం అంటే టు అపోజ్ ద మెజారిటీ, దాని అగెయినెస్ట్ వెళ్ళడం చాలా కష్టం అనమాట. ఒక మెజారిటీని అపోజ్ చేయడము. టు పిక్ ఏ హోల్ ఇన్ మై కోట్ అంటే ఈ విధంగా కోట్లో హోల్ ఉంటుందన్నమాట. అది చెప్తాడు, రే చూడరా హోల్ పడిందంటే టు ఫైండ్ ద ఫాల్ట్ విత్ మీ, అంత మంచి కోట్ వేసుకున్న దాని లోపల హోల్ ఉంటే నీకేంట్రా, ఫాల్ట్ ఎప్పుడు చూసినా కనుక్కుంటా ఉంటాం అని. ఆన్ టెంటర్ హూక్స్ అంటే వెయిటింగ్ నర్వస్లీ ఫర్ ద అవుట్కమ్ అనమాట. ఆన్ టెంటర్ హూక్స్ అనమాట. సో మనము ఫెన్సింగ్ మీద ఉండడం అనమాట, అంటే చూస్తూ ఉంటాం, ఎప్పుడైతే రిజల్ట్ వస్తుంటాయో ఇట్లా పెట్టుకొని ఉంటారు తెలుసా, దాన్ని ఆన్ టెంటర్ హూక్స్ అంటారు. వెయిటింగ్ నర్వస్లీ ఫర్ ద అవుట్కమ్ అనమాట, మంచి రిజల్ట్ రావాలని చెప్పి ఇట్లా చూస్తూ ఉంటారు అనమాట. మ్యాచ్ పుల్ యువర్ వెయిట్ అంటే వర్క్ యాజ్ హార్డ్ యాజ్ అదర్ పీపుల్ అని, మిగతా వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో పుల్ యువర్ వెయిట్ అంటే నువ్వు కూడా అట్లే కష్టపడవు. ఫెల్ ఇన్ టు లైన్ అంటే ఒక ఆర్డర్లీ, బికేమ్ ఆర్డర్లీ అనమాట. బియర్ ద పామ్ అంటే ప్రీ ఎమినెంట్ అనమాట, అంటే దీస్ ఆర్ బియరింగ్ ద పామ్ అంటారు. కర్రీ ఫెవర్ విత్ అంటే మన మాటలతోనే చంపేయడం, అంటే భలే మాట్లాడతారనమాట. కర్రీ ఫెవర్ విత్ అంటే వాడు మాట్లాడితే పడిపోతారు వాడు మాట్లాడితే అంటారు అనమాట. వర్క్డ్ హార్డ్ టు ఫెదర్ హిజ్ నెస్ట్ అంటే చాలా కష్టపడ్డాడు తన యొక్క నెస్ట్ని ఇంకా బాగా స్ట్రాంగ్ చేయడానికి, వాళ్ళ ఇంటిని బాగా స్ట్రాంగ్ చేయడానికి. ప్రొవైడ్ ఫర్ హిజ్ ఓన్ నీడ్స్ అనమాట. సో తను ఏ విధంగా అయితే నా అవసరాల కోసం నేను చేయడం అనమాట. బ్రాడ్ ద హౌస్ డౌన్ అంటే ఈ విధంగా ఇంటిని కిందికి తీసుకురావడం అనమాట. అమ్యూజ్ ద ఆడియన్స్ గ్రేట్లీ అనమాట. సో బ్రాడ్ ద హౌస్ డౌన్ అనమాట. డాగ్ ఇన్ ఏ మ్యాంగర్ అంటే కుక్క సెల్ఫిష్గా ఆలోచిస్తుంది, కాకి 10 మందిని పిలుస్తుంది అనమాట. కుక్కకు దొరికితే కుక్క టక్ 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 తినేస్తుంది, కాకి అయితే 10 మంది పిలుస్తుంది అనమాట. సో డాగ్ ఇన్ ఏ మ్యాంగర్ అంటారు అనమాట. నెక్స్ట్ ఓట్ విత్ దేర్ ఫీట్ అంటే కాల్తో ఓట్ వేయడం అనమాట. స్టాప్ హిమ్ ఫ్రమ్ స్పీకింగ్ అంటే ఎవరన్నా అతి చేసినారనుకో కాల్తో దన్నట్లే మాట్లాడాలన్నమాట. స్టాప్ హిమ్ ఫ్రమ్ స్పీకింగ్ అనమాట. ఏ వైడ్ బర్త్ అంటే టు స్టే అవే ఫ్రమ్ అంటారనమాట. ఏ వైడ్ బర్త్ అంటారనమాట. ఆర్మ్ చైర్ క్రిటిక్ అంటే సమ్ వన్ హూ గివ్స్ బేస్డ్ ఆన్ థియరీ నాట్ ప్రాక్టీస్ అనమాట. ఆర్మ్ చైర్ క్రిటిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బరీ ద హ్యాచెట్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ అనమాట. సో లెటస్ బరీ ద హ్యాచెట్స్ అంటారనమాట. ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్గా మనం తెలుసుకోవచ్చు. ఇంకా వాట్ ఎవర్ డన్ ఈస్ డన్, లెటస్ బీ ఫ్రెండ్లీ అనమాట. హ్యాస్ గౌన్ టు ద డాగ్స్ అంటే రూయిన్డ్ అనమాట, పాడైపోవడం. సెకండ్ థాట్స్ అంటే ఆన్ రీకన్సిడరింగ్ అని మనం తెలుసుకోవాలి. బ్యాడ్ హ్యాట్స్ అంటే పీపుల్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్, అంటే వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్ వాళ్ళు బ్యాడ్ హ్యాట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చికెన్ డౌట్ అంటే విత్డ్రా అనమాట, విత్డ్రా చేసుకోవడము. త్రో డస్ట్ ఇన్ టు మై ఐజ్ అంటే డోంట్ ట్రై టు మిస్లీడ్ ఆర్ కన్ఫ్యూజ్ మీ అని చెప్తారు. గివ్ అండ్ టేక్ అంటే ఇవ్వడము తీసుకోవడం, అడ్జస్ట్మెంట్ అనమాట ఉండాలి లైఫ్లో. టు క్యాస్ట్ టు యాస్బెర్షన్ అంటారు, టు మేక్ అన్ప్లెజెంట్ రిమార్క్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటిది అన్ప్లెజెంట్ రిమార్క్స్ చెప్పడం అనమాట. టు టేక్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే చిన్నగా ఇట్లా గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ తీసుకోవడం. టు యాక్సెప్ట్ విత్ మిస్బిహేవింగ్ అనమాట. ఇన్స్ అండ్ కట్స్ అంటే డీటెయిల్స్ అండ్ కాంప్లెక్సిటీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టు కీప్ వన్స్ టెంపర్ అంటే టు బీ ఇన్ ఎ గుడ్ మూడ్ అనమాట, ఒక గుడ్ మూడ్లో ఉన్న. టు సెట్ వన్స్ ఫేస్ అగైనెస్ట్ అంటే టు అపోజ్ ద డిటర్మినేషన్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. అపోజ్ చేయడము డిటర్మినేషన్ని. లేబర్ ఆఫ్ లవ్ అంటే ఏ టాస్క్ డన్ ఫర్ వన్స్ ఓన్ ప్లెజర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లేబర్ ఆఫ్ లవ్ అనమాట, ఏదైనా ఒక పని చేయడము ఫర్ వన్స్ ఓన్ ప్లెజర్. బ్రౌనీ పాయింట్స్ అంటే క్రెడిట్ ఫర్ గుడ్ వర్క్స్ అనమాట, అంటే ఏదైనా క్రెడిట్ ఇవ్వడం అనమాట మంచి పనికి. అట్ లాగర్ హెడ్స్ అంటే టు డిఫర్ స్ట్రాంగ్లీ అనమాట, ఎలా డిఫర్ చేయడం స్ట్రాంగ్గా. టు క్రై వోల్ఫ్ అంటే టు గివ్ ఎ ఫాల్స్ అలారం అంట, అంటే ఒక ఫాల్స్ అలారం ఇవ్వడం అనమాట. టు సెట్ వన్స్ ఫేస్ అగైనెస్ట్ అంటే టు అపోజ్ విత్ డిటర్మినేషన్ అనమాట, ఏదన్నా ఒక ఎంత కష్టమైనా కానీ డిటర్మినేషన్ తోటి అపోజ్ చేయడం అనమాట. టు పుట్ వన్స్ హ్యాండ్ టు ప్లఫ్ అంటే టు టేక్ ఎ డిఫికల్ట్ టాస్క్ అనమాట. సో ఈ విధంగా ఒకరి హ్యాండ్ టు ప్లఫ్ అంటే అలాంటి టాస్క్ మనం తీసుకోవడం అనమాట. రబ్ హిమ్ రాంగ్ సైడ్ అంటే అన్నాయ్ హిమ్ అనమాట, రాంగ్ సైడ్ రబ్ చేయడం అనమాట, అన్నాయ్ హిమ్ అని. టాల్ టాక్స్ అంటే బోస్టింగ్ అనమాట, అంటే
బడా చడాకి చెప్పడం అనమాట. హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టు అంటే హ్యావ్ ఇట్ బోత్ వేస్ అనమాట. అంటే కేక్ తీసుకోవడము మరి తినడం అనమాట. అంటే రెండు రకాలుగా మనం యూజ్ చేసుకోవడము. పాయింట్ బ్లాంక్ అంటే అబ్రప్ట్లీ లేదా రూడ్లీ అని చెప్పుకోవచ్చు. బర్డ్స్ ఐ వ్యూ అంటే జనరల్ వ్యూగా మనం తెలుసుకోవాలి. బర్డ్స్ ఐ వ్యూ అంటారనమాట. మామూలుగా చెప్తారు కదా, ఇది ఒక బర్డ్స్ ఐ వ్యూ రా అని, ఒక జనరల్ వ్యూ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే అట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే వితౌట్ డీలే అనమాట. అంటే ఇట్లా అట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ రెడీగా ఉన్నాడు, వితౌట్ డీలే అని చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ గుడ్ యాజ్ హిజ్ వర్డ్ అనమాట. ఎలా? యాజ్ గుడ్ యాజ్ హిజ్ వర్డ్, రెడీ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ హై స్పిరిట్స్ అంటే చీర్ఫుల్ అనమాట, బాగా చీర్ఫుల్గా ఉన్నాడు. కాక్షూర్ అంటే పర్ఫెక్ట్లీ కాన్ఫిడెంట్ అవ్వాడు అని చెప్పుకోవచ్చు. ఈజ్ బ్లడీ కాక్షూర్, కోడిపుంజు షూర్ కాదు కాక్షూర్ అంటే. టు లెట్ ద స్లీపింగ్ డాగ్స్ లై అంటే పడుకొని ఉండే కుక్కల్ని అంటే టు అవాయిడ్ డిస్కసింగ్ ట్రబుల్సమ్ మ్యాటర్స్. ఆల్రెడీ ఉండే ట్రబుల్స్ మళ్ళీ ఎందుకు మాట్లాడడము, వదిలేయండి అంటారు అనమాట. ఊప్ ఇట్ ఆఫ్ అంటే ఈ విధంగా ఎంజాయింగ్ ఎ నాయిజీ వేగా మనం తెలుసుకోవాలి. స్పిన్ యువర్ వీల్స్ అంటే వేస్ట్ యువర్ టైమ్ ఆర్ ఎఫర్ట్స్ అంటారు. స్పిన్నింగ్ యువర్ వీల్స్ అనమాట. గివ్ ఇట్ ఎ వర్ల్ అంటే టు ట్రై అవుట్ సంథింగ్ అనమాట. జాగ్ సమ్ వన్స్ మెమొరీ అంటే టు కాజ్ సమ్ వన్ టు రిమెంబర్ సంథింగ్ అనమాట. జాగ్ సమ్ వన్స్ మెమొరీగా చెప్పుకోవచ్చు. బీ ఇన్ ద బెడ్ అంటే టు బీ ఇన్ డెప్ట్ అనమాట, అంటే అప్పులు ఉండడం అనమాట. ఫుడ్ ద బిల్ అంటే టు పే ఫర్ సంథింగ్ అనమాట. ఫుడ్ ద బిల్ అంటారు అనమాట, టు పే ఫర్ సంథింగ్. క్యాచ్ 22 అంటే ఏ పర్టికులర్ సిచ్యువేషన్ ఇన్ విచ్ వన్ కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట. క్యాచ్ 22 అంటారు అనమాట. క్యారీ ద క్యాన్ అంటే టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సమ్ మిస్డీమర్ అని చెప్పుకోవచ్చు. క్యారీ ద క్యాన్ అంటారు అనమాట. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము? పేపర్ ఓవర్ క్రాక్స్ అనమాట. టు హైడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. పేపర్ ఓవర్ క్రాక్స్. బీ ఏ డాబ్ హ్యాండ్ అట్ సంథింగ్ అంటే స్కిల్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియాగా మనం తెలుసుకోవాలి. గెట్ క్రాకింగ్ అంటే టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ అనమాట, ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయడము. ఏ హరీస్ బ్రెడ్త్ అంటే టెల్లింగ్ అబౌట్ ద స్మాలెస్ట్ పాసిబుల్ అమౌంట్ ఆర్ డిగ్రీ ఆఫ్ సంథింగ్ అనమాట. దాన్ని హరీస్ బ్రెడ్త్గా మనం తెలుసుకోవాలి. కమ్ హెల్ ఆర్ వాటర్ అంటే నో మ్యాటర్ వాట్ విల్ హ్యాపెన్ అనమాట. హార్నెట్స్ నెస్ట్ అంటే ట్రబుల్సమ్ సిచ్యువేషన్ అనమాట. ఇన్ ఏ ఫ్లర్టర్ అంటే ఇన్ ఏ నర్వస్ స్టేట్గా మనం తెలుసుకోవాలి. ఆల్ గ్రీక్ టు మీ అంటే ఇన్కాంప్రిహెన్సిబుల్, ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, అలాంటి సిచ్యువేషన్ అది. ఇట్స్ ఆల్ గ్రీక్ టు మీ అంటే ఇట్స్ ఆల్ న్యూ టు మీ అనమాట. మీలీ మౌత్ అంటే అన్విల్లింగ్ టు స్టేట్ సంథింగ్, వాడు చెప్పదలుచుకోలేదన్నమాట. హీఈస్ మీలీ మౌత్ అనమాట. పే లిప్ సర్వీస్ అంటే ప్రిటెండ్ టు రిగార్డ్ అనమాట. రిపప్ ఓల్డ్ సోర్స్ అంటే టు రివైవ్ ఫర్గెటన్ అనమాట, మళ్ళీ రివైవ్ చేసుకోవడం మర్చిపోయినవి. అప్ ఇన్ ఎయిర్ అంటే ఆన్ ద రాంగ్ ట్రాక్ అనమాట. అప్ ఇన్ ద ఎయిర్ అంటే రాంగ్ ట్రాక్లో. ఆల్ఫాబెట్ సూప్ అంటే సంథింగ్ అవుట్ స్టాండింగ్లీ గుడ్ అనమాట. ఆల్ఫాబెట్ సూప్ అంటారు. అన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏ ఫార్మ్లీ హెల్డ్ బిలీఫ్ అనమాట. ఎలాంటి నమ్మకము? ఈ విధంగా ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పుకోవచ్చు. బ్రింగ్ హోమ్ ద బ్యాకన్ అంటే ఇక్కడ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ అని చెప్పి. బనానా ఆయిల్ అంటే ఏ ప్లెంటిఫుల్ సప్లై అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్ షీప్ అంటే ఈ విధంగా వాడు కల్ప్రిట్ రా మన దాంట్లలో అని చెప్పి. టు లోస్ గ్రౌండ్ అంటే టు బికమ్ లెస్ పాపులర్ అనమాట. వాడు హీ లాస్ట్ హిస్ గ్రౌండ్ అంటే తన యొక్క క్యారెక్టర్ని పోగొట్టుకున్నాడు అనమాట. టు టేక్ టు హార్ట్స్ అంటే టు గ్రీవ్ ఓవర్ అనమాట, గుండెకి తీసుకోవడం అనమాట. దాని మీద చాలా గ్రీవ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. టు స్టేవ్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అనమాట, ప్రోక్రాస్టినేట్ అంటారు. ఇక్కడ ఈరోజు కాకుండా టు స్టేవ్ ఆఫ్ ఫర్ 15 days అంటారు. అప్ ఫర్ గ్రాబ్స్ అంటే ఈజీలీ అవైలబుల్ అనమాట. యుథోపియన్ స్కీమ్ లేదా టాస్క్ అంటే సంథింగ్ నాట్ ప్రాక్టికబుల్ అని చెప్పుకోవచ్చు. యుథోపియన్ స్కీము. అప్ అండ్ డూయింగ్ అంటే యాక్టివ్ మరియు బిజీ అని చెప్పుకోవచ్చు. వీర్ అండ్ టీర్ అంటే ద డ్యామేజ్ ఫ్రమ్ ద వర్క్ అంటే వీర్ అండ్ టీర్ అని చెప్పుకోవచ్చు. వెట్ అపిటైట్ అంటే టు కాజ్ సమ్ వన్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ అనమాట. వెట్ అపిటైట్ అని చెప్పుకోవచ్చు. వైట్ లై అంటే హార్మ్లెస్ లైగా మనం తెలుసుకోవాలి. విల్ ఓ ద విస్ప్ అంటే ఎనీథింగ్ దాట్ మిస్లెడ్స్ బై ల్యూరింగ్ అనమాట. దాన్ని మనము విల్ ఓ ద విస్ప్ అంటారు, మిస్లెడ్ చేయడం అనమాట. విండో డ్రెస్సింగ్ అంటే ఎనీథింగ్ యూజ్ టు క్రియేట్ ఎ ఫేవరబుల్ ఇంప్రెషన్ అనమాట. దాన్ని మనము ఈ విధంగా విండో డ్రెస్సింగ్ చేయడం, చాలా షో ఆఫ్ చేయడం అన్నమాట. విత్ వన్ అకార్డ్ అంటే ఒక్కసారిగా ఒక్క వాయిస్ తోటి చెప్పడం అన్నమాట. వెన్ టు ద విండ్స్ అంటే డిసిపేటెడ్
టు బీ అటర్లీ అని చెప్పుకోవచ్చు. హ్యూమన్ సర్వీస్ అంటే ఎక్సలెంట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. జిప్ యువర్ లిప్ అంటే మూసుకొని ఉండే, జిప్ వేసి అంటే క్వైట్ అనమాట. వీ షుడ్ నాట్ లుక్ డౌన్ అపాన్ ద రెచ్డ్ ఆఫ్ ద ఎర్త్ అంటే రిగార్డ్ విత్ కంటెంట్ అంటే ఈ విధంగా ఒప్పుకోవడం అనమాట. ద వర్కింగ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ వాజ్ డిస్టర్ప్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఏ టోకన్ స్ట్రైక్ బై ద వర్కర్స్ అంటే షార్ట్ స్ట్రైక్ హెల్డ్ యాజ్ రైటింగ్ అనమాట. టోకెన్ స్ట్రైక్ అంటే ఏంటి, చిన్న స్ట్రైక్ అనమాట. బై అపోజింగ్ హిస్ ప్రపోజల్ ఐ ఫెల్ ఫౌల్ ఆఫ్ హిమ్ అంటే ఫెల్ ఫౌల్ అంటే ఏంటి, డిడ్ నాట్ అగ్రీ అనమాట. అగ్రీ చేయకుండా పోవడం అనమాట. ఇఫ్ యూ రబ్ హిమ్ రాంగ్ వే అంటే ఈ విధంగా అతన్ని ఈజ్ బౌండ్ టు రీచ్. ఇక్కడ ఎలా రబ్ చేశాడు, హీ రబ్డ్ ఇన్ ఏ రాంగ్ వే అనమాట. రాంగ్ వేలో రబ్ చేయడం అంటే మనము వితౌట్ రిజల్ట్, మనకు రిజల్ట్ వస్తుందా అట్లా చేయడం వల్ల రాదనమాట. సో ఓవరాల్ రబ్బింగ్ ఇన్ రాంగ్ వే అంటే ఏంటి, అన్నాయింగ్ హిమ్ అనమాట, తెలియకుండా పెట్టడం అనమాట. ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్స్ ఇన్ సక్సెసివ్ ఇయర్స్ పుట్ ద ఫార్మర్స్ ఇన్ టైట్ కార్నర్. ఎలా పెట్టారు వాళ్ళని, క్రాప్స్ రాకోకుంటే, పంట పండకుంటే రైతుల్ని టైట్ కార్నర్లు అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లు అనమాట. అందుకే కార్నర్లో ఇట్లా డిఫికల్ట్ సిచ్యువేషన్లు అనమాట. ఒక మూల కార్నర్లో టైట్గా చేయడం అనమాట. జైల్లో మనం కదా బంధిస్తానులే అట్లా. ద స్టోరీ డజంట్ హోల్డ్ వాటర్ అంటే కెనాట్ బి బిలీవ్డ్. డజంట్ హోల్డ్ వాటర్ అంటే దాన్ని మనం నమ్మలేమన్నమాట. రాజ్ కుడ్ నాట్ పే ద బిల్ అంటే సో హీ ఆస్క్ ద ఓనర్ టు పుట్ ఇట్ ఆన్ ద కఫ్ అనమాట. ఆన్ క్రెడిట్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఫెయిర్ అండ్ స్క్వేర్ ఇన్ యువర్ వర్క్ యూ విల్ డెఫినెట్లీ ప్రాస్పర్ అనమాట. సో ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే నువ్వు హానెస్ట్గా ఉంటే అని. దెర్ ఈస్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ ఎనీ టూ నేబరింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ అనమాట. నో లవ్ లాస్ట్ అంటే నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ అని చెప్పుకోవచ్చు. ద హెవీ డౌన్పోర్ ప్లేడ్ హెవాక్ ఇన్ ద కోస్టల్ ఏరియా అంటే కాజ్డ్ డిస్ట్రక్షన్ అండ్ హెవీ డౌన్పోర్ అనమాట. డిస్ట్రక్షన్ మనం చూడొచ్చు అనమాట. టు హ్యావ్ ఎ గ్రీన్ థమ్ మీన్స్ టు హ్యావ్ ఎ న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇన్ గార్డెనింగ్ అనమాట. సో ఎలాంటి సిచ్యువేషన్ ఇది, గ్రీన్ థమ్ అనమాట అంటే న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇన్ గార్డెనింగ్ అనమాట. యాజ్ ద బాంబ్ ఎక్స్ప్లోడెడ్ పీపుల్ ర్యాన్ హెల్టర్ స్కెల్టర్ అని చెప్పి ఇన్ డిసార్డర్లీ హేస్ట్ అనమాట. అంటే హెల్టర్ స్కెల్టర్ ఇక్కడ అక్కడ అనమాట. ఎట్లంటే ఇట్లా ఒక్కసారి బాంబ్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత మనుషులందరూ అలా పారిపోయారంట. ఐ కెన్ నో లాంగర్ పుట్అప్ విత్ హర్ ఇన్సోలెన్స్ అంటే నో లాంగర్ పుట్అప్ అంటే నేను ఇంకా బేర్ చేయలేను, ఎండ్యూర్ చేయలేను అని చెప్పాను, నాకు అసహ్యం అయిపోయింది అని. ద పోయిట్ డ్రూ ఆన్ హిజ్ ఫ్యాన్సీ నాట్ హిజ్ నాలెడ్జ్ ఆఫ్ నేచర్ వెన్ హీ రోట్ హిజ్ పోయమ్ ఆన్ బర్డ్స్. ఇక్కడ యూజ్డ్ హిజ్ ఇమాజినేషన్ అనమాట. పోయిట్ డ్రూ ఆన్ ఫ్యాన్సీ నాట్ హిజ్ నాలెడ్జ్ ఆఫ్ నేచర్ పోయమ్ ఆన్ బర్డ్స్, ఈ విధంగా ఇమాజినేట్ చేశారనమాట. నెక్స్ట్, ఇఫ్ హీ ఫోన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ హిమ్ ఎ పీస్ ఆఫ్ మై మైండ్ అంటే నేను వాడిని పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి, నాకు ఇంకొకసారి ఇలా ఫోన్ చేస్తే మాత్రము నేను వాడిని తిడతాను అని. ద పార్టీ హై కమాండ్ వాంటెడ్ టు స్టేవ్ ఆఫ్ అంటే ప్రివెంట్ అనమాట, అంటే కాపాడడం. నెక్స్ట్, దే మేడ్ నో బోన్స్ అబౌట్ అక్నాలెడ్జింగ్ దేర్ డెట్స్ హిస్ జీనియస్ అంటే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెజిటేషన్. మేడ్ నో బోన్స్ అంటే ఎలాంటి భయము లేదంట. ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద మినిస్టర్ స్టేట్మెంట్ దట్ హెడ్స్ విల్ రోల్ ఇన్ ద సెక్రటరియట్ అంటే డిస్మిసల్ విల్ అక్కర్. హెడ్స్ విల్ రోల్ అంటే తలలు తిరుగుతాయి అంటే వాళ్ళని రెసిగ్నేషన్ ఇమ్మంటాడంట. క్లీన్ బ్రెస్ట్ అంటే కన్ఫెస్డ్ వితౌట్ రిజర్వ్ అనమాట, ఒప్పుకోవడం అనమాట. షీ ట్రైస్ వెరీ హార్డ్ టు కీప్ అప్ విత్ హర్ అంటే టు బీ ఆన్ పార్ అనమాట. ఈ విధంగా టు కీప్ అప్ విత్ హర్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్స్ ఆర్ గోయింగ్ ప్లేసెస్ అంటే మనకు తెలుసు మంచి టాలెంటెడ్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ అమెరికాకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. దే ఆర్ గోయింగ్ ప్లేసెస్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ విధంగా హీ వెంట్ ఆన్ సోయింగ్ వైల్డ్ ఓట్స్. సోయింగ్ వైల్డ్ ఓట్స్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ ప్లెజర్ సీకింగ్ ఇన్ యంగ్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. ఐ డోంట్ నో వై షీ హ్యాస్ బికమ్ స్టాండ్ ఆఫ్ అంటే యాంగ్రీ అనమాట. ఐ న్యూ హీ హ్యాడ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్ అనమాట. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దాట్ వీ హ్యావ్ టు గివ్ ద డెవిల్ హిస్ డ్యూ అంటే టు గివ్ క్రెడిట్ టు ఈవెన్ ఎ నోటోరియస్ పర్సన్ అనమాట. క్రెడిట్ ఇవ్వడం ఒక నోటోరియస్ పర్సన్కి అంటే ఈ విధంగా క్రెడిట్ ఇవ్వడం అని చెప్పుకోవచ్చు. ద కింగ్ హ్యాడ్ బీన్ మేడ్ టు ఈట్ హంబుల్ పై అంటే టు హ్యావ్ టు అపాలైజ్. టు ఈట్ హంబుల్ పై అంటే టు అపాలజైజ్ అనమాట. హీ వాజ్ గివెన్ హాబ్సన్స్ చాయిస్ అంటే
బై ద ఎంప్లాయర్ అంటే నో రియల్ చాయిస్ అట్ ఆల్, అసలు చాయిసే లేదంట. హీ హ్యాజ్ ఎ వెరీ నైస్ మేనర్ అంటే ఇక్కడ మనము బట్ యూ వుడ్ బెటర్ టేక్ వాట్ హీ సేస్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటాడు. టు లిజన్ టు సంథింగ్ విత్ కన్సిడరబుల్ డౌట్ అనమాట. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే టు లిజన్ టు సంథింగ్ విత్ కన్సిడరబుల్ డౌట్ అనమాట. టు థిక్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ డీల్ అంటే ఎ ఫేర్ బార్గెన్ అనమాట, కరెక్ట్ బార్గెన్ చేయడము. ఎవర్ సిన్స్ ద సిన్హాస్ మూవ్ టు దేర్ న్యూ ఫ్లాట్ దే హ్యావ్ టెండర్డ్ టు పుట్ ఆన్ ఎయిర్స్ అంటే టు బిహేవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బెటర్ దాన్ దే రియల్లీ ఆర్ అనమాట. ఎలా పుట్ ఆన్ ఎయిర్స్ అంటే ఆ విధంగా బిహేవ్ చేయడం అనమాట. ఐ డిస్లైక్ పీపుల్ హూ కీప్ టాకింగ్ 19th టు డజన్ అనమాట, ఇన్సెసెంట్లీ అలా మాట్లాడడం అనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బీట్ ఆఫ్ ఎ స్వామ్ ఆఫ్ వాస్ప్స్. ఎలా ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బీట్ ఆఫ్ ఎ స్వామ్ ఆఫ్ వాస్ప్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ ద సెక్యూరిటీ స్కామ్ చాలా గుర్తుంచుకోవాల్సింది. ఇన్ ద సెక్యూరిటీ స్కామ్ ద మినిస్టర్స్ అండ్ ద గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ వర్ సెట్ టు బి అబోవ్ బోర్డ్ అంటే వాళ్ళు చాలా హానెస్ట్గా ఉన్నారంట. టు గెట్ వన్స్ ఓన్ బ్యాక్ అంటే టు గెట్ వన్స్ రివెంజ్ అని మనం తెలుసుకోవాలి. టు స్టియర్ క్లియర్ ఆఫ్ అంటే అవాయిడ్ చేయడం అనమాట. టు ప్లేస్ ఎ ట్రైల్ అంటే టు లీడ్ ద వే యాజ్ ఎ పైనీర్ అని చెప్పుకోవచ్చు. హ్యావ్ ద లాస్ట్ లాఫ్ అంటే టు బీ విక్టోరియస్ అని మనం తెలుసుకోవాలి. ఎ ఫ్యూ డేస్ బిఫోర్ హిస్ డెత్ హీ మేడ్ ఎ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ అంటే కన్ఫెస్డ్ అంటే ఒప్పుకోవడం అనమాట. ఫర్ ఎ హెల్దీ అండ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ వన్ మస్ట్ బీ ఆన్ ద లెవెల్ అంటే హానెస్ట్ మరియు సిన్సియర్గా ఉండాలన్నమాట. ఏ ఫూలిష్ యంగ్ మ్యాన్ సూన్ మేడ్ డక్స్ అండ్ డ్రేక్స్ ఆఫ్ ద వాస్ట్ ప్రాపర్టీ హిస్ ఫాదర్ లెఫ్ట్ హిమ్ అంటే స్క్వాండెడ్ అనమాట. డక్స్ అండ్ డ్రేక్స్ అంటే స్క్వాండెడ్ సిచ్యువేషన్ అనమాట. ఆల్ హిస్ వెంచర్స్ వెంట్ టు ద విండ్స్ అంటే డిసిపేటెడ్ అనమాట, నాశనం అయిపోయాయంట. ద పోలీస్ కార్డన్ ఆఫ్ ఇక్కడ ద ఏరియా ఆఫ్టర్ ద ఎక్స్ప్లోజన్ ఇక్కడ ద పోలీస్ ఐసోలేటెడ్ ద ఏరియా అని చెప్పుకోవచ్చు. కార్డన్ ఆఫ్ అంటే ఐసోలేట్ చేశారనమాట ఎక్స్ప్లోజన్ తర్వాత. కీప్ ద ఓల్డ్ ఫ్రమ్ ద డోర్ అంటే హ్యావ్ ఎనఫ్ మనీ టు అవాయిడ్ హంగర్ అండ్ నీడ్ అనమాట. ఓల్డ్ ఫ్రమ్ ద డోర్ అంటే టు కీప్ సమ్ వన్ అవే అనమాట, ఎవరైతే మన మోసం చేస్తారో అనమాట. అట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే టు గెట్ పజిల్డ్ అనమాట. అంటే పజిల్డ్ అంటే టు గెట్ కన్ఫ్యూజన్ అనమాట. టు రన్ వన్ డౌన్ అంటే టు డిస్పరైజ్ సమ్ వన్ అనమాట, డిస్పరైజ్ చేయడం. టు హ్యావ్ సంథింగ్ అప్ వన్ స్లీవ్ అంటే హ్యావింగ్ ఎ సీక్రెట్ ప్లాన్ అనమాట. చూద్దాంలే ఇంకొక ప్లాన్ ఉంది, ఆల్టర్నేట్ ప్లాన్ ఉంది అని అంటారు. షీ ఈజ్ ఎ ఫెయిర్ వెదర్డ్ విండ్ అండ్ ఫ్రెండ్ అంటే వన్ హూ డిజైర్స్ యూ టు డిఫికల్టీస్ అనమాట. సో ఫెయిర్ వెదర్డ్ విండ్ అంటారు అనమాట. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ అగ్రికల్చర్ రోజ్ లైక్ ఎ ఫినిక్స్ డ్యూ టు ద గ్రీన్ రెవల్యూషన్ అనమాట, విత్ ఎ న్యూ లైఫ్ అని చెప్పుకోవచ్చు. హిస్ ఫెయిల్యూర్ అట్ ద ఎలక్షన్ హ్యాస్ బీన్ ఏ సోర్ పాయింట్ విత్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే సమ్ వన్ విచ్ హర్ట్స్ అనమాట. ఈ విధంగా హర్ట్స్. టు ఎమర్జ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ మీన్స్ అంటే అపియర్ సడన్లీ అనమాట, కనపడ్డం సడన్గా. మై క్లోజ్ ఫ్రెండ్ అంటే మై క్లోజ్ ఫ్రెండ్ గాట్ ద సాక్ ఫ్రమ్ హిస్ జాబ్ ఫస్ట్ జాబ్ రీసెంట్లీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ అంటే ఈ విధంగా గాట్ ద సాక్ అంటే ఏంటి, తన్ని డిస్మిస్ చేయడం అనమాట ఆ ఆఫీస్ నుంచి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద గుడ్ లుక్స్ ఆఫ్ ద బాస్ యు ఆర్ షూర్ టు రిస్క్ క్విక్లీ అనమాట. ఇన్ ఫేవర్ విత్ ద బాస్ అని చెప్పుకోవచ్చు. ద గ్రీన్ ఐడ్ మాన్స్టర్ అంటే స్ట్రైక్స్ ఎ ఉమెన్ ద మూమెంట్ షీ సీస్ హర్ హస్బెండ్ టాకింగ్ టు అనదర్ ప్రెటీ ఉమెన్ అనమాట, జలసీ అని చెప్పుకోవచ్చు. హీ హ్యాస్ రిజైన్డ్ హిస్ జాబ్ అండ్ బర్న్డ్ హిస్ బోర్డ్స్ సో ఫార్ యాజ్ గవర్నమెంట్ సర్వీస్ ఈస్ కన్సర్న్ అంటే లెఫ్ట్ నో మీన్స్ ఆఫ్ రిట్రీట్ అనమాట. హీ కెనాట్ హోల్డ్ ఎ క్యాండిల్ టు హిజ్ ఎల్డర్ బ్రదర్ అంటే కెనాట్ బి కంపేర్డ్ అని చెప్పుకోవచ్చు. ద క్వశ్చన్స్ ఆఫ్ హయ్యర్ మెంబర్షిప్ ఫీజ్ వర్ బ్రాట్ అప్ అట్ ద లాస్ట్ మీటింగ్ అంటే డిస్కస్డ్ అట్ ద గ్రేట్ లెంగ్త్ అని చెప్పుకోవచ్చు. హిజ్ ఆర్గ్యుమెంట్ కట్ నో ఐస్ విత్ మీ అంటే తన ఆర్గ్యుమెంట్ అనేది దెర్ ఇస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ, ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు నా మీద అని. హీ సో ఫ్యూరియస్ దాట్ హీ వుడ్ గో త్రూ ఫైర్ అండ్ వాటర్ అంటే యూజ్ ఎనీ అన్కన్సీవబుల్ మెథడ్ అనమాట. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కానీ తన మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే దొంగదారైనా కానీ చేసి నీ మీద ప్రతీకారం తీసుకుంటాడంట. ద వాచ్ డాగ్స్ వర్ అస్లీప్ వెన్ ద బుల్స్ ర్యాన్ రియట్ అంటే యాక్టెడ్ వితౌట్ రిస్ట్రెయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ద ఇమ్మెన్స్ ప్రెషర్ ఎగ్జెక్టెడ్ బై ద మిలిటెంట్స్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ నాట్ టు గివ్ ఇన్ అంటే ఈల్డ్ అనమాట. ఈ విధంగా వీ వాంటెడ్ టు కీప్ ద గిఫ్ట్ యాజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ మదర్
బట్ మై సిస్టర్ గేవ్ ద గేమ్ అవే అంటే గేవ్ అవుట్ ద సీక్రెట్ అనమాట, చెప్పేయడం అనమాట. అంటే మనం ఒక సర్ప్రైజ్గా గిఫ్ట్ యాజ్ ఎ సర్ప్రైజ్ అంటే అనుకున్నాము, కానీ తను చెప్పేసింది అనమాట. ఐ డు నాట్ థింక్ ద లా విల్ ఇంటర్ఫియర్, నాకు అనిపిస్తుంది, ఐ డోంట్ థింక్ మన లా అనేది ఇంటర్ఫియర్ అవుతుంది విత్ అస్ యాజ్ వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు టర్న్ ఎన్ ఆనెస్ట్ పెన్నీ అంటే మేక్ ఎ లెజిటిమేట్ లివింగ్ అని చెప్పుకోవచ్చు. ద పాసింగ్ ఆఫ్ యాంటీ డిటెక్షన్ లా స్ట్రక్ ఎ చిల్ టు ద హార్ట్ అంటే ఆఫ్ ఎవరీ ఆపర్చునిటీస్ లెజిస్లేటర్ అంటే అరౌజ్డ్ ఫియర్ అనమాట. ఆర్ హౌస్ ఈజ్ విత్ ఇన్ ఎ స్టోన్స్ త్రో అంటే చాలా దగ్గర, ఇట్లా రాయి విసిరితే ఆడే ఉంటుందన్నమాట. సో వెరీ నియర్ అని చెప్పుకోవచ్చు. మెనీ యంగ్ ఆర్టిస్ట్ వర్ డ్రాపింగ్ నేమ్స్ అట్ ద పార్టీ టు ఇంప్రెస్ ద గ్యాదరింగ్ అంటే హింటింగ్ ఏ హై కనెక్షన్ అనమాట, హింట్ ఇవ్వడం అనమాట. ద టీచర్ అనౌన్స్ దాట్ షీ హ్యాడ్ నో బ్లూ ఐడ్ బాయ్స్ అనమాట, అంటే ఫేవరెట్స్ లేరంట. టీచర్ చెప్పేసింది అనమాట, నాకు అందరూ సమానమైన. ద కంపెనీ హ్యాజ్ రన్ ఇన్ టు ఏ లాట్ ఆఫ్ డెప్ట్స్ అంటే ఇన్కర్డ్ అని చెప్పుకోవచ్చు. ద రూలింగ్ పార్టీ హ్యాస్ బీన్ వాంట్ నాట్ టు ప్లే టు ద గ్యాలరీ అంటే టు ట్రై టు బీ సెన్సేషనల్ అనమాట. సో ఈ విధంగా దెర్ ఈజ్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ ఎనీ టూ నైబరింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటే నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ అనమాట. డోంట్ వరీ అబౌట్ ద సిల్లీ రో, ఇట్ వాజ్ జస్ట్ ఎ స్టామ్ ఇన్ ఎ టీ కప్ అనమాట. కమోషన్ ఓవర్ ఎ ట్రైవల్ మ్యాటర్ అంటే వేస్ట్ మ్యాటర్ మీద ఈ విధంగా ఆశలు పెట్టుకోవడం అనమాట. ద రాజ్పూత్ వారియర్స్ సెట్ దేర్ ఫేస్ అగైనెస్ట్ ద ఇన్వేడర్ అంటే ఫేస్ అగైనెస్ట్ ద ఇన్వేడర్ అపోజ్ స్ట్రాంగ్లీ అనమాట. రాజ్పూత్ వాళ్ళు స్ట్రాంగ్గా ఫైట్ చేశారంట. సిరియా ఈజ్ నౌ కరీయింగ్ ఫేవర్ అంటే ఇంటిగ్రేటింగ్ ఇట్ సెల్ఫ్ విత్ అమెరికా అనమాట. ఈ విధంగా ఇంటిగ్రేట్ అవుతుందన్నమాట, సిరియా అనేది గొడవపడుతూ ఉందన్నమాట. అవర్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు మిన్స్ మ్యాటర్స్ అంటే టు కన్ఫ్యూజ్ ఇష్యూస్ అనమాట. అతను అలాంటి పర్సనాలిటీ కాదు, అతను చాలా క్లియర్గా ఉంటాడు అని చెప్తున్నారనమాట. వీ టెన్ టు టేక్ ఫర్ గ్రాంటెడ్ ద కన్వీనియన్స్ ఆఫ్ మోడర్న్ లైఫ్ అంటే టు యాక్సెప్ట్ రెడీలీ అనమాట. ఆల్ ఐ ఆన్ మీ, ఆల్ ఐజ్ ఆన్ అంటే ఎవ్రీ వన్ లుకింగ్ ఆర్ వెయిటింగ్ టు హియర్ సంథింగ్ అనమాట. అతను ఏది చెప్తాడో అందరూ చూస్తూ ఉన్నారనమాట. ఆల్ హెల్ప్ బ్రోక్ లూజ్ అంటే వెన్ ద ఫైర్ అలామ్ వెంట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, హెల్ బ్రోక్ లూజ్ అంటే అందరూ హెల్టర్ స్కెల్టర్ అనమాట. ఆల్ ఇన్ ఎ డేస్ వర్క్ అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఐ కెన్ డూ ఇట్ ఇన్ ఆల్ ఇన్ ఎ డేస్ వర్క్. ఇది నాకు పెద్ద పనేం కాదు, ఈ వీడియోలన్నీ నేను ఫాస్ట్గా ఒక రోజులోనే చేసేస్తాను, సింపుల్గా చేస్తాను. ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే ప్రతి గుడ్లు ఒకే బాస్కెట్లో అంటే డోంట్ రిస్క్ గ్యాంబుల్ ఆల్ యువర్ అసెట్స్ ఇన్ వన్ ప్లేస్ ఆర్ ఆన్ వన్ థింగ్ అని చెప్తున్నారు. ఆల్ ఇన్ యువర్ హెడ్ ఆల్రెడీ వచ్చింది, నో ప్రాబ్లం. ఆల్ ఓవర్ ద మ్యాప్ అంటే హార్డ్ టు ఫాలో, ఇన్కాంప్రిహెన్సిబుల్ అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయలేము, ర్యాండమ్లీ అని చెప్తారనమాట. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటే ఎర్లియర్ ప్రాబ్లమ్స్ డోంట్ మ్యాటర్ బికాస్ ఆఫ్ హ్యాపీ ఎండింగ్ ఆర్ అవుట్కమ్ అనమాట. మర్చిపోదాము అన్నీ, ముందు ప్రాబ్లమ్స్ అన్నీ, దట్ ఎండ్స్ వెల్. అండ్ గో ఆల్ అవుట్ అంటే పుట్ ఆల్ యువర్ ఎనర్జీ ఇంటూ సంథింగ్ డూ సంథింగ్ ఎంతూజియాస్టికలీ అని మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము ఒకే ఒక కాలం ఉంది చూడండి, మీరు ఇంతవరకు వింటున్నారంటే హాఫ్ ఆఫ్ ద సక్సెస్ మీలో ఒక ఓపిక కూడా రావడం జరిగింది. సో యూ విల్ బీ సక్సీడెడ్. బ్లూ కలర్డ్ వర్కర్స్ అంటే ఫ్యాక్టరీలో పనిచేసేవారు, హార్డ్ లేబర్ చేస్తారు. రైల్వే ఎంప్లాయర్స్ అంతా బ్లూ కలర్డ్ వర్కర్స్. ఇప్పుడు మేము జిఎస్టీ డిపార్ట్మెంట్లో మేము వైట్ కాలర్ జాబ్స్ అనమాట. గేవ్ ద గ్రీన్ లైట్ అంటే గివ్ పర్మిషన్ అనమాట. నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అకేషనలీ అని చెప్పుకోవచ్చు. పెయింట్ ద టౌన్ రెడ్ అంటే హ్యావ్ ఎ గ్రేట్ టైం అనమాట. టమాటినో ఫెస్టివల్ ఆడతారు కదా, మొత్తం టౌన్ అంతా ఎర్రగా అయిపోతుంది అనమాట స్పెయిన్లో. సో హ్యావింగ్ ఎ గ్రేట్ టైం అనమాట. సీ థింగ్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే నో మిడిల్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ టూ పాసిబుల్ వేస్ అనమాట, బ్లాక్ అండ్ వైట్ అనమాట. సీ త్రూ రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే ఎక్కువగా ఆప్టిమిస్టిక్, ఎక్కువగా బాగా పాజిటివ్గా ఆలోచించడము. టికిల్డ్ పింక్ అంటే వెరీ హ్యాపీ సిచ్యువేషన్ అనమాట. ఎలా ఉన్నాడు, హీఈస్ టికిల్ పింక్ అనమాట, అంటే బాగా హ్యాపీగా ఉన్నాడు. వైట్ కలర్ వర్కర్స్ అంటే వర్క్స్ ఇన్ ఆఫీస్ నేను చెప్పినట్లు. విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే బాగా హ్యాపీగా, ఇప్పుడు మేము విత్ ఫ్లయింగ్ కలర్స్ ఈ వీడియో అనేది అయిపోగొడుతున్నాను అనమాట, హ్యాపీగా అయిపోగొడుతుంది. ఇట్ వెరీ వెల్, మీరు కూడా బాగా చదివారనమాట. అరౌండ్ ద కార్నర్ అంటే కమింగ్ అప్ అని చెప్పుకోవచ్చు. క్రాక్ ఆఫ్ డౌన్ అంటే ఈ విధంగా వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట, అంటే వేకప్ లైక్ ఏ లార్క్ అంటారనమాట. అట్ ద 11th hour అంటే 11th hour అంటే లాస్ట్ మినిట్లో అనమాట. ఇప్పుడు వస్తానవరా నువ్వు అయిపోయేటప్పుడు అంటారనమాట. ఇన్ ఎ ఫ్లాష్ అంటే వెరీ క్విక్లీ అని చెప్పుకోవచ్చు.
ఇన్ హార్ట్ బీట్ అంటే ఇన్స్టాంట్లీ, ఒక గుండె ఏ విధంగా ఉదాంత తర్వాత కొట్టుకుంటుంది, ఇన్స్టాంట్లీ కొట్టుకుంటుంది అనమాట, అంటే ఇమ్మీడియట్లీ అనమాట. ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటే జస్ట్ ఇన్ టైం, ఇట్లా చిటికలో అనమాట. డూ సంథింగ్ ఎనఫ్ టైమ్ టు బీ సక్సెస్ఫుల్ అనమాట. లాస్ ట్రాక్ ఆఫ్ టైం అంటే ఫర్గెట్ అబౌట్ టైం అనమాట. అంటే వాడు ఒక ట్రాక్లో ఉన్నాడు, వాడు మర్చిపోవడం అనమాట. లాస్ అయిపోవడం అంటే ఫర్గెట్, డిస్ట్రాక్ట్ అయిపోవడం అనమాట. ఏ మినిట్ అంటే వెరీ క్విక్లీ అనమాట, ఒక నిమిషంలో ఒక మైల్ కవర్ అయిపోవడం అనమాట. కిల్ టైం అంటే మనము ఒక టైంని వేస్ట్ చేయడం అనమాట. టైం హీల్స్ ఆల్ వోన్స్ అంటే ఈ టైం అనేది ప్రతి ఒక్క వోన్స్ని హీల్ చేస్తుంది అంటాడు. థింగ్స్ గెట్ బెటర్ విత్ టైం అనమాట. ఆన్ క్లౌడ్ 9 అంటే యు ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఫీల్స్ వండర్ఫుల్ అనమాట. ఓవర్ ద మూన్ అంటే ఫీలింగ్ గ్రేట్, ఫీల్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. హ్యాపీ క్యాంపర్ అంటే రియలీ వెరీ హ్యాపీ అనమాట. ఇన్ సెవెంత్ హెవెన్ అంటే రియలీ హ్యాపీ అని చెప్పుకోవచ్చు. జంప్ ఫర్ జాయ్ అంటే బీ రియలీ హ్యాపీ అంటారనమాట. బిహైండ్ ద టైమ్స్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్, డజంట్ వాంట్ చేంజ్ అనమాట. బిజీ బాడీ అంటే ఏ పర్సన్ హూ మెడల్స్ ఆర్ ప్రైజ్ ఇన్ అదర్ పీపుల్స్ బిజినెస్ ఆర్ ప్రాబ్లమ్స్. చీప్ స్కేట్ అంటే డజంట్ లైక్ టు స్పీక్ మనీ అని చెప్పుకోవచ్చు. వెరీ ఫ్రూగల్ అనమాట. డౌన్ టు ఎర్త్ అంటే హంబుల్ అని చెప్పుకోవచ్చు. గో బెటర్ గెట్టర్ అంటే అంబిషియస్గా మనం తెలుసుకోవాలి. నో ఇట్ ఆల్ అంటే సమ్వన్ హూ థింక్స్ దే నో ఎవ్రీథింగ్ అనమాట. పార్టీ పూపర్ అంటే సమ్ హూ హ్యాజ్ నెగటివ్ యాటిట్యూడ్ అనమాట. సెట్ ఇన్ వన్స్ వేస్ అంటే సమ్వన్ హూ ఈజ్ స్టబార్న్ ఆర్ డజంట్ లైక్ చేంజ్ అనమాట. సోషల్ బటర్ఫ్లై అంటే ఏ పర్సన్ విత్ దట్ నోస్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, సమ్వన్ దట్ సోషలైజెస్ విత్ మెనీ పీపుల్ ఆర్ గ్రూప్స్ అనమాట. వరీ వాట్ అంటే సమ్వన్ హూ వరీస్ అబౌట్ ఎవ్రీథింగ్ అనమాట. స్లైమ్ బాల్ అంటే హారిబుల్ అని, డిస్ప్యూటింగ్ అని చెప్పుకోవచ్చు. ఆర్మ్ చైర్ క్రిటిక్ అంటే సంబడి హూ ఈజ్ వెరీ క్రిటికల్, సేస్ నెగటివ్ కామెంట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ బట్ డస్ నథింగ్ అబౌట్ ఇట్. హ్యాస్ ఎ హార్ట్ ఆఫ్ గోల్డ్ అంటే ఫ్రెండ్లీ మరియు సిన్సియర్ జనరస్ పర్సన్ అనమాట. ఫేస్ ద ఫ్యాక్ట్స్ అంటే యాక్సెప్ట్ రియాలిటీ, ఏదైనా రియాలిటీని యాక్సెప్ట్ చేయడము. డీల్ ద ట్రూత్ అనమాట. గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే స్టార్ట్ అగైన్, మళ్ళీ స్టార్ట్ చేయడం అనమాట. హెడ్ ద టీమ్ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ద బాస్ అని చెప్పుకోవచ్చు. లీడ్ ఎ గ్రూప్ అనమాట. గెట్ టైడ్ అప్ అంటే గెట్ స్ట్రక్ ఇన్ అనమాట, నేను ఇక్కడే స్ట్రక్ అయిపోయినా అని చెప్పి. ఫూటింగ్ ద బిల్ అంటే పేయింగ్ ఫార్ అనమాట. హ్యావ్ ఎన్ ఐ ఫార్ అంటే ద ఎబిలిటీ టు డూ సంథింగ్ వెల్, ఎలాంటి ఎబిలిటీ, ఒక మంచి చేయడానికి ఉన్నాడు. ఇన్ ఓవర్ యువర్ హెడ్ అంటే హ్యావ్ టూ మచ్ టు డూ అనమాట, చాలా ఉంది చేయడానికి అని. టు యాక్స్ టు సమ్వన్ అంటే టు ఫైర్ సమ్వన్ అనమాట, వాళ్ళని జాబ్లో నుంచి తొలగించడం అనమాట. బ్యాక్ టు ద గ్రైండ్ అంటే గెట్ బ్యాక్ టు ద వర్క్ అంటారు అనమాట. డెస్క్ జాకీ అంటే స్టక్ అట్ డెస్క్ ఆర్ స్టక్ అట్ కంప్యూటర్ ఆల్ డే లాంగ్. సో వాడు డెస్క్ జాకీ అంటారు, అక్కడే ఉంటాడు అనమాట, చేసుకుంటూ ఉంటాడు. పికప్ ద స్లాక్ అంటే డూ వర్క్ దట్ అదర్ ఆర్ నాట్ డూయింగ్ వోంట్ డూ అని చెప్పి పిక్ ద స్లాక్ అంటారు అనమాట. గో విత్ ద ఫ్లో అంటే గో అలాంగ్ విత్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దాట్ అనమాట. ఏదైతే జరుగుతుందో జరగనిదో. డాట్ యువర్ ఐజ్ అండ్ క్రాస్ యువర్ టీస్ అంటే టు బీ వెరీ డీటెయిల్ అండ్ ఓరియంటెడ్, టు బీ వెరీ కేర్ఫుల్ అనమాట. బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చ్యూ అంటే ఎంతైతే నమలాలో దానికన్నా ఎక్కువ నమిలితే అంటే టేకింగ్ టూ మచ్ అనమాట. ట్రై టు డూ టూ మచ్, చాలా ఎక్కువ చేయడం అనమాట. మూవర్ అండ్ షేకర్ అంటే ఏ పవర్ఫుల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. హూ గోస్ టు మెనీ ఈవెంట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ మీట్స్ మెనీ పీపుల్ అనమాట. ఇతను పోతూ ఉంటాడు, హ్యాండ్ షేక్ చేస్తూ ఉంటాడు. బిగ్ ఫిష్ ఇన్ ఏ లిటిల్ పాండ్ అంటే ఏ పర్సన్ ఇస్ హూ ఈజ్ ఓవర్ క్వాలిఫైడ్ అండ్ హ్యాస్ లాట్స్ ఆఫ్ స్కిల్ ఆర్ ఎడ్యుకేషన్ బట్ వర్క్స్ ఫర్ ఎ స్మాల్ కంపెనీ ఆర్ బిజినెస్. వాడి నాలెడ్జ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది కానీ ఇలాంటి ప్లేస్లో పనిచేస్తున్నాడు అని చెప్పుకుంటాడు అనమాట. బిగ్ చీజ్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఏ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. పీపుల్ పర్సన్ అంటే ఏ పర్సన్ హూ ఎంజాయ్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్ అనమాట. పీపుల్ పర్సన్. ద హెడ్ హాంకో అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఏ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ అంటే క్వైట్ మ్యాన్ అనమాట. ఎ మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్ అంటే సమ్మన్ హూ కీప్స్ దేర్ ప్రామిస్ అని చెప్పుకోవచ్చు. డస్ వాట్ దే సే దే ఆర్ గోయింగ్ టు డూ. ఏ లేడీస్ మ్యాన్ అంటే ఏ మ్యాన్ దట్ లవ్డ్ స్పెండింగ్ టైమ్ అండ్ ఫ్లర్టింగ్ విత్ ఉమెన్ అనమాట. ఆడవాళ్ళతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు అని లేడీస్ మ్యాన్ అంటారు. ఏ మ్యాన్ ఆఫ్ ద పీపుల్ అంటే అండర్స్టాండ్ ఆఫ్ నీడ్ వ్యూస్ ఆఫ్ ద ఆర్డినరీ పీపుల్. మ్యాన్ ఆఫ్ ద అవర్ అంటే సమ్వన్ హూ ఈజ్ రిసీవింగ్ ఎ లాట్ ఆఫ్ అటెన్షన్ రైట్ నౌ, మ్యాన్ ఆఫ్ ద అవర్ అంటారు. ఫ్యామిలీ మ్యాన్ అంటే మ్యాన్ దట్ లైక్స్ టు స్పెండ్ టైమ్ అండ్ ఈజ్ డెడికేటెడ్ టు హిస్ ఫ్యామిలీ అనమాట. వాడు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ అనమాట. షుగర్ డాడీ అంటే ఒక వెల్దీ రిచ్ ఓల్డర్ మ్యాన్ హూ గివ్స్ గిఫ్ట్స్ టు యువర్
ఉమెన్ ఇన్ రిటర్న్ అనమాట ఫర్ దేర్ కంపెనీ ఆర్ సెక్షువల్ ఫేవర్స్. షుగర్ డాడీ అంటారు అనమాట. చాలా డబ్బులు ఉంటుంది. ఓల్డర్ మ్యాన్ ఎవరైతే ఈ విధంగా ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి తన సెక్షువల్ డిజైర్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటాడు అనమాట. షుగర్ డాడీ అంటారు. నాట్ ఏ హెయిర్ అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే పర్ఫెక్ట్ అపీరెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టు లుక్ పర్ఫెక్ట్ అనమాట. డ్రెస్ టు కిల్ అంటే వేరింగ్ బ్యూటిఫుల్ క్లోత్స్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ స్టన్నింగ్ ఇంప్రెషన్ అనమాట. డ్రెస్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చూస్తా అంటే చంపేస్తుంది రా పాప అంటారు అనమాట, అంత బాగా వేసుకుంది. డెక్డ్ అవుట్ అంటే డ్రెస్డ్ అప్ అంటారు. డ్రెస్డ్ ఇన్ వెరీ నైస్ క్లోత్స్ అంటారు. ప్రెటీ యాజ్ ఎ పిక్చర్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అని. బీ అన్ ఐటమ్ అంటే టు బీ డేటింగ్ అనమాట. టు ఏ కపుల్ ఇన్ ఏ రొమాంటిక్ రిలేషన్షిప్ అనమాట. గెట్ హిచ్డ్ అంటే ఈ విధంగా టై ద నాట్ అంటారు. గెట్ మ్యారీడ్ అనమాట. కోల్డ్ ఫీట్ అంటే లాస్ ఆఫ్ నర్వ్ లేదా నో కాన్ఫిడెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్కేర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అంటే టు బీ యాంగ్జియస్ ఆర్ నర్వస్ అబౌట్ సంథింగ్ అనమాట. హెడ్ ఓవర్ హీల్స్ అంటే మ్యాడ్లీ లేదా రియలీ ఇన్ లవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హ్యావ్ ద హార్ట్స్ ఫర్ అంటే టు లైక్ సమ్వన్ అనమాట. ఒకరిని ఈ విధంగా చూస్తా అంటే అట్రాక్ట్ అయిపోవడము. హ్యాజ్ ఎ క్రష్ ఆన్ సమ్వన్ అంటే టు సీక్రెట్లీ లైక్ సమ్వన్ అని చెప్పి. టు సీక్రెట్లీ బీ అట్రాక్టెడ్ టు సమ్వన్. క్యాచ్ సమ్వన్స్ ఐ అంటే చూస్తానట్లనే అట్రాక్ట్ అయిపోతారండి. పప్పీ లవ్ అంటే ఏంటి? ఇంటెన్స్ బట్ రిలేటివ్లీ సూపర్ఫిషియల్ రొమాంటిక్ అటాచ్మెంట్ యూజువల్లీ అసోసియేట్ విత్ ద టీనేజర్స్ అనమాట. ఆ విధంగా పప్పీ లవ్ అనేది మనం చూడొచ్చు. ఇది టీనేజర్స్ తోటి. బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే వర్స్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. రన్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఏ క్యారెక్టరిస్టిక్ దట్ మెనీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యావ్. యువర్ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే ఏ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. బ్యాడ్ బ్లడ్ అంటే ఫీలింగ్ ఆఫ్ హేట్ అండ్ స్ట్రాంగ్ డిస్లైక్ బిట్వీన్ పీపుల్. బ్యాడ్ బ్లడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా అసహించుకుంటారనమాట. ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి పాస్ట్లో, దాన్ని బట్టి ఇట్స్ అ బ్యాడ్ బ్లడ్ అనమాట. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అంటే సిమిలర్ టు ఫాదర్ ఆర్ మదర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లైక్ ఫాదర్ లైక్ సన్ అంటారు. లైక్ డాటర్ అంటే డూ సంథింగ్ ద సేమ్ యాజ్ పేరెంట్ అనమాట. కార్లా గాట్ ఇన్ టు యాక్టింగ్ అంటే ఇక్కడ లైక్ మదర్ లైక్ డాటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్లై ద కూప్ అంటే చైల్డ్ లీవ్స్ ద ఫ్యామిలీ హోమ్స్ అండ్ లివ్స్ ఎవ్రీవేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎంటీ నెస్టర్స్ అంటే అడల్ట్ చిల్డ్రన్ మూడ్ అబౌట్ అండ్ పేరెంట్స్ ఆర్ నౌ లివింగ్ అలోన్ అనమాట. ఎంటీ నెస్టర్స్ అంటారు అనమాట. డౌన్ ఇన్ ద డంప్స్ అంటే ఫీల్ రియలీ బ్యాడ్ అనమాట. డిప్రెస్డ్, చాలా బాధాకరంగా ఉంటాడనమాట. డౌన్ టు ద వైర్ అంటే అంటిల్ ద లాస్ట్ మూమెంట్, లాస్ట్ సెకండ్ వరకు అని. డౌన్ ద డ్రైన్ అంటే లాస్ట్ ఫర్ ఎవర్ అని చెప్తారనమాట. నెక్స్ట్ డౌన్ అండ్ అవుట్ అంటే నా దగ్గర డబ్బులు లేదు, అయిపోయింది కథ. హ్యావ్ నో మనీ అని చెప్తారన్న. నా సపోర్ట్ కూడా. మంకీ సీ అంటే వాట్ మంకీ సీ మంకీ డూ అంటే కాపీ మిమిక్ చేయడము. మిమిక్రీ అంటే అది ఎట్లా చేస్తే అట్లా. వాట్ మంకీ సీ మంకీ డూ అనమాట. మనం చూసింది అనుకో, ఇట్లా అనుకున్నాం అనుకో, అది ఇట్లా అనుకుంటాను. మంకీ బిజినెస్ అంటే నీకు ఏడేం పని ఉందిరా, ప్లేయింగ్ అరౌండ్ అనమాట. వాట్ ఈస్ ద మంకీ బిజినెస్ డూ యూ హ్యావ్ హియర్ అంటారు అనమాట. సో నో ఫాలోయింగ్ ద రూల్స్ ఆర్ లాస్. ఏ స్మెల్ ఎ ర్యాట్ అంటే ఏదో ఒక కీడు జరుగుతుందనేది స్మెల్ చేయడం అనమాట. సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట. సో ఈరోజు మనము ఈ ఫస్ట్ పార్ట్ అనేది మనము ఈ యొక్క వీడియోలో అయిపోగొట్టుకున్నాము. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్ మనం స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ ఒకటి 5 కాలమ్స్ ఉన్నాయి, అక్కడికి అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు లైక్ దిస్, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ప్లేలిస్ట్.